So very good morning to all of you. Yeah. So we are starting the most dreaded subject. Dreaded అంటే ఏంటి? Vocabulary. Most dreaded అన్నాను. Dreaded. No. అందుకే నన్ను dreaded అంటే వేరు మీనింగ్. Dreaded అంటే ఎక్కువ భయపడేదని. అందరూ భయపడతారు కానీ అంత డిఫికల్ట్ కాదు అది. మోస్ట్ డిఫికల్ట్ అని నేను అన్నాను. బట్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అని భయపడుతూ ఉంటారు. సో నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఇది డిఫికల్ట్ అనేది తీసేయండి బై. ఇది చాలా ఈజీ, ఇది నాకు అర్థమవుతుంది అని మీరు ఫస్ట్ నమ్మండి. అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తూ ఉంటాను. ఏ ఒక్క సెంటెన్స్ కానీ, ఏ ఒక్క కాన్సెప్ట్ కానీ, ఏ ఒక్క పాయింట్ కానీ అర్థం కాకపోతే మొహమాటం లేకుండా అడగండి. ఎకానమీ కెన్ బి లెర్న్డ్ ఓన్లీ విత్ ఇంటరాక్షన్. మీరు చాలా డౌట్స్ అడగాలి. చాలా మైన్యూట్ చిన్న చిన్న డౌట్లు వస్తాయి. అవి వింటే సిల్లీగా ఉంటాయని మీకు అనిపిస్తుంది. మీకే తెలుసు సిల్లీ డౌట్ అని, బట్ అడిగేయండి. ఎందుకంటే అవి అడిగినప్పుడే క్లారిటీ వస్తుంది. సిల్లియస్ట్, అదే వినడానికి సిల్లియస్ట్ అని మాకు అనిపిస్తుంది. బట్ చాలా మందికి కామన్గా ఉన్న ఒక డౌట్ చెప్పనా? దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్పను, డౌట్ చెప్తాను. ఇండియాకి ఇంత అప్పులు ఉన్నాయి కదా, ఆర్బీఐ ద్వారా డబ్బులు ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు కదా. ఈ ప్రతి ఒక్కడికి, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎకనామిస్ట్. మన అందరం ఎకనామిస్ట్లే. మనం ఆర్బీఐ మన దగ్గరే ఉంది, ఇష్టం వచ్చినట్టు డబ్బులు ప్రింట్ చేసి అప్పులన్నీ తీర్చేయచ్చు కదా అన్న చాలా మందికి అనిపించి ఉంటుంది. సో ఆ టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. అంటే ఇలాంటి డౌట్లు కూడా వస్తే అడిగేయాలి, అది నేను చెప్తాను. ఏ డౌట్ అయినా సరే మొహమాటాలు పెట్టుకోకూడదు, మొహమాటం లేకుండా అడిగేయాలి. అది మీరు ఫస్ట్ మీకు మీరు అనుకోవాల్సింది. అడగడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుందేమో అని అనుకోకండి. మీరు అతిగా అడుగుతున్నారు, క్లాస్ డిస్టర్బ్ చేస్తే నేనే చెప్తాను, మొహమాటం లేకుండా తిడతాను. ఓకే, మెల్లగానే, భయపడకండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసే ముందు అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకానమీ అంటే ఏంటి, రెండు ఒకటేనా వేరు వేరా? వేరు వేరు సార్. సో ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ ఎకానమీ? సార్ ఎకనామిక్స్ అంటే సోషల్ సైన్స్ సార్. యా, సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు కీవర్డ్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్. ఇది ఒక సబ్జెక్ట్, జస్ట్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ చదువుతాం కదా. డిఫరెంట్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, అలాగే ఎకనామిక్స్ కూడా ఒక సైన్స్. బట్ ఇట్ ఈస్ ఎ సోషల్ సైన్స్, నాట్ ఏ న్యాచురల్ సైన్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ న్యాచురల్ సైన్సెస్. ఎకనామిక్స్ అనేది ఒక సోషల్, ఇది ఒక సబ్జెక్ట్. బట్ ఎకానమీ, వాట్ ఈజ్ ఎకానమీ? ఇది ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సిస్టమ్, ఒక ఇన్స్టిట్యూషన్. ఇలా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు సింపుల్, బాగా ఈ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియన్ ఎకనామిక్స్ అని మనం అనం. ఇండియన్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ. నోట్స్ రాయక్కర్లేదు, నేను పీడిఎఫ్స్ ఇస్తాను. రాయాలి అనుకుంటే రన్నింగ్ నోట్స్ రాయడం అలవాటు ఉండే వాళ్ళు రాసుకోండి, నేను డిక్టేట్ చేయను. వీ హ్యావ్ పీడిఎఫ్స్ రెడీ, వాటిని మళ్ళీ అప్డేట్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి. కొత్త కొత్త టాపిక్స్, కొత్త కాన్సెప్ట్స్ నేను అప్డేట్ చేసి మీకు ఎప్పటికప్పుడు ఇస్తాను. నోట్స్ రాయాల్సిన అవసరం అయితే లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు రైట్, మీ చాయిస్ అది రాసుకోవచ్చు. నోట్స్ కోసం క్లాస్ లోడ్ చేయను, రన్నింగ్ నోట్స్ రాయాలంటే రాసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎకానమీ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ. విలేజ్ ఎకానమీ, గ్రామ ఆర్థిక వ్యవస్థ. సిటీ ఎకానమీ, లేదా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. అర్థమవుతుందా? ఇలా మనం ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రాంతం అన్నిటికీ కూడా ఎకానమీ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. వ్యవస్థ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి వస్తాయి, అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఎకానమీకి ముందు ఎకనామిక్స్ గురించి నేర్చుకుందాం. ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకనామిక్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, హౌ డు వి డిఫైన్ దిస్ ఎకనామిక్స్? నేను ఒక డెఫినేషన్ ఒకసారి చదువుతున్నాను, వినండి ఒకసారి. ఎకనామిక్స్ ఈజ్ ద సోషల్ సైన్స్ దట్ స్టడీస్ హౌ ఇండివిజువల్స్, బిజినెసెస్, గవర్నమెంట్స్ అండ్ సొసైటీస్ allocate resources to satisfy their unlimited wants and needs. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండు కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి రిసోర్సెస్, రెండు వాంట్స్ అండ్ నీడ్స్.
రిసోర్సెస్ అంటే ఏంటి అర్థం? వనరులు. వనరులు తెలుగులో వనరులు అంటాం. అంటే మన దగ్గర ఉన్న గాలి, నీరు, ఇంకేంటి న్యాచురల్ రిసోర్సెస్, ఖనిజాలు, అన్ని చెట్లు, ప్రతి ఒక్కటి రిసోర్సే కదా. ఈ రిసోర్సెస్ అనేవి లిమిటెడా అన్లిమిటెడా? లిమిటెడా అన్లిమిటెడా? అన్లిమిటెడ్ రిసోర్స్ ఏంటి చెప్పండి? లిమిటెడ్ సార్. అన్లిమిటెడ్ సన్లైట్. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్. కెన్ సమ్మన్ సే ఎయిర్? అందులో పీల్చగలిగే ఎయిర్ అది లిమిటెడ్ అన్లిమిటెడ్? ఎయిర్ అన్లిమిటెడే, కానీ మనకి పనికొచ్చే ఎయిర్ వాటర్ లిమిటెడ్. అన్లిమిటెడే. సముద్రంలో ఎంత వాటర్ ఉంది, కావాల్సినంత ఉంది. తాగగలిగేది లిమిటెడ్. 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 పోనీ సన్లైట్ అనుకుందాం. ఇండియాలో ఎండలు వస్తున్నాయి, అన్ని ప్రాంతాలు ఇంత ఎండ రాదు. యూ గో టు నార్థన్ హెమిస్ఫియర్ లేదా సదర్న్ హెమిస్ఫియర్కి వెళ్ళండి, కిందకి వెళ్ళండి, ఈక్వేటర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువ ఎండ వస్తుంది. అక్కడ వాళ్ళకి సన్లైట్ చాలా వాల్యుబుల్ రిసోర్స్. సంవత్సరంలో కొంతకాలం పాటే సన్లైట్ వస్తుంది. అది అన్లిమిటెడ్ రిసోర్స్ ఏమీ కాదు. సో మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ ఇన్ నేచర్. మనీ కూడా, హ్యూమన్ ఎఫర్ట్ కూడా. ఎంత ఎఫర్ట్ పెట్టగలం? బతికున్నంత కాలం పెడతాం. రోజులో టైం కూడా, ప్రతిదీ లిమిటెడే. మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. బట్ మన కోరికలు, ఆ, ఇది చాలా ఇంపార్టెంట్. కోరికలు మాత్రం అన్లిమిటెడ్. సో చాలా ఎక్కువ కోరికలు ఉంటాయి, మనకి ఎంత వచ్చినా చాలదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇప్పుడు అనుకుంటాం అట్ దిస్ పాయింట్ మీరు అందరూ, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు లైఫ్లో. ఈ నిమిషంకి ఇదే అనిపిస్తుంది. ద గవర్నమెంట్ జాబ్ వచ్చేసిన తర్వాత నాకు ఒక కారు, ఒక ఇల్లు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ తర్వాత ఒక పెళ్ళం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. తర్వాత పెళ్ళంతో బోరు కొడుతుంది, ఇంకేమైనా ఉంటే బాగుంది. ఇలా మనిషి కోరికలకి ఎండ్ లేదు. ఎన్ని వచ్చినా సరే మనకి ఇంకోటి కావాలనిపిస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ దీస్ అన్లిమిటెడ్ వాంట్స్, డిజైర్స్, నీడ్స్, ఇన్ని ఉంటాయి మనకి. మరి హౌ టు బ్యాలెన్స్? దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం? రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఆ, ఒక బెంజ్ కార్లో తిరగాలని కోరిక ఉంది. బెంజ్ కార్లో తిరగాలని కోరిక ఉంది. బట్ మీ దగ్గర మొత్తం డబ్బంతా కూడబెడితే 5 లక్షల మించి రావట్లేదు, 5 lakhs మించి రావట్లేదు. సో మీ దగ్గర రిసోర్స్ లిమిటెడ్, 5 lakhs. కోరిక చాలా పెద్దది, బెంజ్ కారు లేదా ఆడి కారు అని చెప్పి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఉన్నదాంతో ఏం చేయొచ్చు? సరే బెంజ్ కారు, లెట్ మీ పోస్ట్ పోన్ ఇట్. నేను ఇంకొంచెం సంపాదించాక, లైఫ్లో పెద్ద అయ్యాక కొనుక్కుంటాను. ప్రస్తుతానికి దీంతో ఒక మారుతి కారు కొనుక్కుంటాను అని చెప్పి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. మీరు ఏం చేశారు ఇక్కడ? డెసిషన్ తీసుకున్నారు. మీరు ఆ డెసిషన్ తీసుకోవడం ఎలా ఎలా తీసుకున్నారు? యూ బ్యాలెన్స్డ్ యువర్ డిజైర్ విత్ యువర్ అవైలబుల్ రిసోర్స్. మీ మైండ్లో ఏం జరుగుతుంది అదే కదా. చేపల మార్కెట్కి వెళ్ళు, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్సే మన ఇంగ్లీష్ క్లాస్, మన ఎకానమీ క్లాసెస్ యొక్క మేజర్ ఎసెన్స్. చేపల మార్కెట్కి వెళ్ళు, కోనేం వచ్చింది, కోనేమేమో 1100 1200 చెప్తున్నాడు. నాకు కావాలి, తినాలని ఉంది. లేదా పులస చేప వచ్చింది, 10,000 రూపాయలు చెప్పాడు. తినాలని నాకు కోరిక ఉంది, మా పిల్లలకి కోరిక ఉంది, కానీ నా దగ్గర 500 ఉన్నాయి. నేను ఏదో చెరువు చేప కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఏం చేసా? అగైన్ నీ కోరిక ఒక పక్క ఉంది, నీ రిసోర్స్ ఇంకోటి చెప్తుంది. యూ హ్యావ్ టు బ్యాలెన్స్. లేదా కోనేం ఉంది, 1000 రూపాయలు, నీ దగ్గర 500 ఉంది. అప్పుడు నువ్వు యూ మైట్ టేక్ 500 ఫ్రమ్ సమ్ వన్ అండ్ బై ఇట్. ఒక 500 ఉంది కాబట్టి ఇంకొక 600 అప్పు తీసుకుందాం, పిల్లలు తింటారు, ఎప్పుడు అవే చేపలు పెడుతున్నాం, మంచి చేపలు పెడదాం ఈసారి అని చెప్పి మీరు తీసుకో. ఇది కూడా డెసిషనే, ఇది కూడా ఒక డెసిషనే కదా. సో ఎకనామిక్స్ అనేది, when I talk about ఎకనామిక్స్, ఇది ఏం చేస్తుంది? ఇట్ స్టడీస్. ఎందుకు ఇది ఒక సబ్జెక్ట్ అని చెప్పాను కదా. ఈ సబ్జెక్ట్ ఏం చేస్తుంది? స్టడీ చేస్తుంది. దేని స్టడీ చేస్తుంది? హౌ హౌ పీపుల్, ఇండివిజువల్స్ కావచ్చు, ఎంటిటీస్, కంపెనీస్ కావచ్చు, లేదా గవర్నమెంట్ కావచ్చు. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి, వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు జగన్ అన్న లాస్ట్ టైం వచ్చారు, చాలా వరకు ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఒకటి చేయలేకపోయారు, ఏంటది? లిక్కర్, సంపూర్ణ మద్యపాన నిషేధం. ఎందుకు చేయలేకపోయారు? అది పోతే ఇంక మనకి ఏం చేయలేడు ఆయన. సో హీ హ్యాస్ టు బ్యాలెన్స్. ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు, రిసోర్సెస్ లిమిటెడ్.
ఆయన ఇచ్చినవేమో చాలా పెద్ద చాంతాడంత ప్రామిసులు చేసేసాడు. అందులో లిక్కర్ది ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే మిగిలినవన్నీ మూసేస్తాడు, ఇంక చేయలేడు మరి. అందుకే లిక్కర్ది ఇంప్లిమెంట్ చేయలేదు. మిగిలినవన్నీ మిగిలిన వాటిలో చాలా వరకు చేశాడు. ఇక్కడ ఏం చేశాడు ఆయన? అగైన్ బ్యాలెన్సింగ్. రిసోర్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? గవర్నమెంట్ ఖజానా. ఖజానాలో ఎంత ఉంది? ప్రజల కోరికలు లేదా పార్టీ యొక్క కోరిక, ఇవన్నీ చేయాలి మాకు, ప్రజలకు ఇవన్నీ చేయాలని నాకు కోరికగా ఉందని. కోరికలు 100 మందికి ఉంటాయి, బట్ ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైన రిసోర్సెస్ కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా కంట్రీకి వెళ్దామంటే మా కొడుకు ఈ మధ్యన మొత్తం వరల్డ్ మ్యాప్ అంతా చదివేస్తున్నాడు, నేర్చేస్తున్నాడు, చెప్పేస్తున్నాడు. ఆడ అవన్నీ చూసేసి నాన్న మనం మంగోలియాకి వెళ్దాం. మంగోలియాలో మగవాళ్ళందరూ వార్లకు వెళ్తే ఇంట్లో ఆడవాళ్ళు అన్నీ చూసుకునేవారు. మంగోలియాలో ఉమెన్ ఆర్ మోర్ దాన్ ఏదో చదివేస్తున్నాడు, ఎక్కడెక్కడో చదివేసి నేర్చేసుకుని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్దాం, నెక్స్ట్ ఐస్లాండ్కి వెళ్దాం, నెక్స్ట్ గ్రీన్లాండ్కి వెళ్దాం, అది అక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఆడి కోరిక. నేనేం చేయాలి? ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ విత్ మై బ్యాంక్ బ్యాలెన్స్. నాన్న అక్కడికైతే అంత ఖర్చు అవుతుంది, దీనికైతే ఎంత ఖర్చు అవుతుంది అని అడిగి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇల్లు కడతా ఉన్నప్పుడు కూడా ఆడు కోరికలు లిస్ట్ చెప్పాడు, నాకు ఇలాంటి ఇల్లు కావాలి, అలాంటి ఇల్లు కావాలని. అలాంటి ఇల్లుకి అంత ఖర్చు అవుతుంది, మనం అంత పెట్టలేము, మనం ఎంత పెట్టగలం, ఇది పెట్టుకుంటున్నాం. సో అట్ ఎవ్రీ పాయింట్ యూ డూ దిస్ బ్యాలెన్సింగ్. మీరు పుట్టినప్పటి నుంచి లేచినప్పటి నుంచి ప్రతి సందర్భంలో మీరు బ్యాలెన్స్ చేస్తూనే ఉంటారు. గాజుల షాప్కి వెళ్తారు, నేను ఇవన్నీ చెప్తానంటే ఇది ఊరికే కాదు, నిజం ఇదంతా. ఏ గాజు కొనాలి, ఏ మోడల్ కొనాలి. సంక్రాంతి బట్టల షాప్కి వెళ్తారు, మీ దగ్గర డబ్బులు పెట్టే కదా ఏ డ్రెస్ తీసుకోవాలి డిసైడ్ అవుతారు. చీరల షాప్కి వెళ్తారు, 500 రూపాయల నుంచి 50,000 రూపాయలు పట్టు చీరలు ఉంటాయి. ఏది తీసుకోవాలి ఎలా డిసైడ్ అవుతారు? చేతిలో ఉన్న అమౌంట్ బట్టి. రిసోర్సెస్, వాంట్స్, అది ఒక ఇండివిజువల్ లెవెల్లో. గవర్నమెంట్ ఖజానాలో ఎంత ఉంది, దేనికి ఎంత కేటాయించాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. దెన్ కంపెనీస్ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పాన్షన్ ప్లాన్స్, ఇంకెక్కడ పెట్టాలి బిజినెస్, ఇంకా కొత్త బిజినెస్ ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, కంపెనీస్ కూడా డిసైడ్ చేసుకోవాలి. సో దిస్ డెసిషన్ మేకింగ్, హౌ దే మేక్ దిస్ డెసిషన్ మేకింగ్, ఎలా చేస్తారు డెసిషన్స్, దాన్ని ఎవరు స్టడీ చేస్తారు? సో ఎకనామిక్స్ ఈజ్ ద సబ్జెక్ట్ దట్ స్టడీస్ హౌ ఇండివిజువల్స్, కంపెనీస్, గవర్నమెంట్స్ అండ్ డిఫరెంట్ ఎంటిటీస్ మేక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ the unlimited resources, wants or needs and limited resources. రెండింటిని అవి ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తున్నాయి, బ్యాలెన్స్ చేసే నిర్ణయాన్ని అవి ఎలా తీసుకుంటున్నాయి అనే దాన్ని ఏం చేస్తాయి? స్టడీ చేస్తుంది. ఆ సబ్జెక్ట్ని మనం ఎకనామిక్స్ అంటాం. క్లియర్? అర్థమైందా అందరికీ? ఆన్లైన్ ఎస్ సార్. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు మరి ఎకానమీ అంటే ఏంటి? ఎకానమీ కూడా చదువుతాను, వినండి ఒకసారి. Economy, on the other hand, refers to the system by which these resources are organized and managed within a specific geographic area or community. జాగ్రత్తగా వినండి. ఎకానమీ అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుకున్నాం? ఈ రిసోర్సెస్ని ఎలా అలొకేట్ చేసుకుంటారు ఏంటి అని. ఈ రిసోర్స్ని అలొకేట్ చేయాలంటే ఫస్ట్ ఏం జరగాలి? ప్రొడక్షన్ జరగాలి. అంటే మనకు కావాల్సిన వస్తువుల్ని తయారు చేసుకోవాలి. ప్రొడక్షన్ తర్వాత డిస్ట్రిబ్యూషన్, అవి అందరికీ అందుబాటులోకి తేవాలి. తర్వాత కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే కొనుక్కోవడం, ఖర్చు పెట్టడం, కొనుక్కోవడం, ఖర్చు పెట్టడం కదా. సో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. ఏదైనా ఏ వస్తువైనా తీసుకోండి. ఇప్పుడు ఇది ఉంది, ఈ పెన్ ఉంది. ఫస్ట్ దీని ప్రొడక్షన్ జరిగింది, డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఇప్పుడు కన్జంప్షన్ జరుగుతుంది. మీరు ఇందాక బట్టల షాప్లో షర్ట్స్ అనుకున్నాం, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఇందాక ఎగ్జాంపుల్స్లో కన్జంప్షన్ పాయింట్ ఎక్కువ మాట్లాడాం. ఇప్పుడు ఒకే వస్తువు గురించి మనం మాట్లాడదాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు షర్ట్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఓపెన్ మైండ్తో వినండి కంప్లీట్గా. ఈ సబ్జెక్టులు ఎలా చదవాలి, ఇవి చదవాలి, రూల్స్ వద్దు, రూల్స్ బ్రేక్ చేసేయండి. ఓపెన్ మైండ్తో వినండి, సబ్జెక్ట్ మీకు పెచ్చగా నచ్చేస్తుంది. షర్ట్ తీసుకుందాం. ఇప్పుడు నువ్వు వెళ్ళావు, ఈ షర్ట్ కొనాలా వద్దా? అప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చూస్తావు? షర్ట్ చూస్తున్నట్టుగా చూస్తే సైలెంట్గా మనం చేసే పని ఏంటి? ట్యాగ్. చూసేదేమో షర్ట్ చూస్తున్నట్టుగానే, ట్యాగ్ చూస్తే ఏమనుకుంటారు? సైలెంట్గా ట్యాగ్ తిప్పుతాం. ఆ ట్యాగ్ తిప్పి దాని ప్రైస్ చూస్తాం. అంత ప్రైసా, దానికి తగ్గట్టు క్వాలిటీ ఉందా లేదా చూసుకుంటాం, మనకి సూట్ అవుతుందో లేదో ఆలోచించుకుంటాం. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ షర్ట్ తయారు చేసిన కంపెనీ కూడా ఉంటుంది కదా, కంపెనీ కూడా డెసిషన్ తీసుకోవాలి. ఏంటి? ఈ షర్ట్ తయారు చేయాలా, ఇది ప్రీమియం షర్ట్ అనుకోండి, అంటే కొంచెం కాస్ట్లీది. ప్రీమియం షర్ట్స్ ఎక్కువ చేద్దామా, లేకపోతే
చీప్ ఎక్కువ చేద్దామా, లేదా ప్రీమియంకి ఏ ప్రైస్ పెట్టాలి, ఎంత ప్రైస్ పెడితే అది సేల్ అవుతుంది, తక్కువ పెడితే మరీ చీప్ అనుకుంటారేమో, నా క్వాలిటీ వాడికి తెలియదేమో, ఏ లెవెల్లో ప్రొడక్షన్ చేయాలి, ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎన్ని చోట్ల, ఈ షాపింగ్ మాల్స్లోనే అమ్ముతామా, పెద్ద పెద్ద మాల్స్లోనే అమ్ముతామా, చిన్న షాపుల్లో కూడా అమ్ముతామా. హీ హాస్ టు మేక్ లాట్ ఆఫ్ డెసిషన్స్. ఆ డెసిషన్స్లో మనకి ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వస్తున్నాయి, ఈ డెసిషన్లో మనకి కన్జంప్షన్ వస్తుంది. ఈ మూడు నాకు చెప్పలేదు కదా అనుకోకండి, మూడు ఉన్నాయి. నువ్వు కొనేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కన్జంప్షన్, దేనికి డిమాండ్ ఉంది, ఏ టైప్ ఆఫ్ వస్తువులు ఎక్కువ కొంటున్నారు, ఏవి కొనట్లేదు, దేనికి డిమాండ్ ఉంది దేనికి లేదు, అవన్నీ వాడు ఆలోచించుకుంటాడు. ఇప్పుడు నేనేనంతే, ఒక కోర్స్ లాంచ్ చేయాలనుకోండి, ఈ కోర్స్ కొంటారా, కొనరా, ఒకళ్ళు ఇద్దరు అడుగుతున్నారని లాంచ్ చేసేస్తే నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు రికవర్ అవుతుందా లేదా, ఐ విల్ థింక్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ డెసిషన్స్ నేను ఎలా చేస్తాను అనేది స్టడీ చేస్తుంది, అలాగే కొనే డెసిషన్స్ మీరు ఎలా చేస్తారు అనేది స్టడీ చేస్తుంది. ఏంటి? ఎకనామిక్స్. ఎకనామిక్స్ అనేది ప్రొడ్యూస్ చేసేవాడు వాడి డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నాడు, పర్చేస్ చేసేవాడు వాడి డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నాడు, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు అని స్టడీ చేసే సబ్జెక్ట్ని మనం ఎకనామిక్స్ అంటాం. ఓకే, అయిపోయింది. మరి ఎకానమీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎకానమీ? సో ఎకానమీ ఏం చెప్తుందంటే హౌ దీస్ థింగ్స్ ఆర్ ఆర్గనైజ్డ్, ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ అయ్యాయి. ఇట్ రిఫర్స్ టు ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఇన్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా ఆర్ కమ్యూనిటీ. ఒక పర్టికులర్ కమ్యూనిటీలో లేదా ఒక జియోగ్రాఫికల్ ఏరియాలో హౌ దీస్ ఆర్ ఆర్గనైజ్డ్. హౌ దీస్ ఆర్ ఆర్గనైజ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని మనకి చెప్పేదాన్ని ఎకానమీ అంటాం. సో ఇది వ్యవస్థ. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అనగానే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? అగ్రికల్చర్, సర్వీసెస్ అండ్ ఇండస్ట్రీ, మూడు పేర్లు చెప్పినప్పుడు ఇండియన్ ఎకానమీలో డామినెంట్ ఏది? ఎంప్లాయ్మెంట్ పరంగా అగ్రికల్చర్, కానీ జీడిపి కంట్రిబ్యూషన్ పరంగా సర్వీసెస్. ఎక్కువ జీడిపి కంట్రిబ్యూట్ చేసేది ఏంటి? సర్వీసెస్. ఇండియాలో ఇండియాలో సర్వీసెస్ ఎక్కువగా జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తుంది. అదే ఇఫ్ యూ గో టు చైనా, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇండియన్ ఎకానమీకి చైనీస్ ఎకానమీకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తాను నేను? హౌ దిస్ స్టఫ్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఇందాక మనం మాట్లాడుకున్న ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఎక్కువ అవుతున్నాయి? అగ్రికల్చర్లో ఎక్కువ అవుతుందా, లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువ అవుతుందా, లేదా సర్వీసెస్లో ఎక్కువ అవుతుందా? ఫోకస్ దేనిపైన ఉంది, అక్కడ ఏ వ్యవస్థ ఎలా ఉంది? సో ఇట్ గివ్స్ ఏ అన్ ఓవరాల్ పిక్చర్, ఒక బ్రాడ్ పిక్చర్ ఇస్తుంది. అందుకే మీరు ఎకానమీ అనేది ఒక్క పదంగా మనం వాడాం, దాని ముందు ఒక పదం పెట్టాలి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. బట్ ఎకనామిక్స్ బ్రాడర్ టర్మ్, జనరల్ టర్మ్. అది ఎకానమీ ఈజ్ నాట్ ఎ జనరల్ టర్మ్. స్పెసిఫిక్గా ఒక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ఇది వాడతాం. ఎకానమీ ఎలా ఉంది అని అనకూడదు, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, వరల్డ్ ఎకానమీ ఎలా ఉంది, చైనీస్ ఎకానమీ ఎలా ఉంది, ఏషియన్ ఎకానమీ ఎలా ఉంది, ఏపీ ఎకానమీ ఎలా ఉంది. బట్ ఎకనామిక్స్ అనేది ఒక సబ్జెక్ట్, ప్యూర్ సబ్జెక్ట్, అంతే. అర్థమవుతుందా డిఫరెన్స్? ఇది ఒక ప్యూర్ సబ్జెక్ట్ లాంటిది. బట్ ఎకానమీ అనేది ఒక పర్టికులర్ టెరిటరీలో, ఒక పర్టికులర్ జాగ్రఫీలో హౌ ద స్టఫ్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఒక బ్రాడ్ లెవెల్లో చూస్తే ఈ ఎకానమీలో ఉమెన్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ ఎకానమీలో మెన్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ ఎకానమీలో సర్వీసెస్ డామినెంట్, ఈ ఎకానమీలో అగ్రికల్చర్ డామినెంట్, ఈ ఎకానమీలో ఇండస్ట్రీ డామినెంట్. ఇలా మనం చెప్పుకుంటాం. పలానా ఎకానమీలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, పలానా ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, వేరే కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయి. ఇలా వీ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎకానమీ రిఫర్స్ టు ఎ సిస్టమ్. కీవర్డ్ ఏంటి? సిస్టమ్. ఇట్ రిఫర్స్ టు ఎ సిస్టమ్. ఎకనామిక్స్ స్టడీ. Economics refers to the study of how people make decisions. Economy refers to the system. It refers to the system by which these resources are organized. How the resources are organized. ఎలా ఆర్గనైజ్ అయ్యాయి, ఏది ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడక్షన్ సిస్టమ్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకు. ఇఫ్ యూ గో టు రష్యా, కమ్యూనిస్ట్ ఎకానమీస్ లేదా మన క్యాపిటలిస్ట్ ఎకానమీస్ అనుకోండి. క్యాపిటలిజంలో ఏమవుతుంది?
ఫుల్ ఫ్రీడమ్, గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు. ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రైవేట్ సెక్టర్కి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. కమాండ్ ఎకానమీ, కమ్యూనిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, ఇలాంటి వాటిలో గవర్నమెంట్ ఎక్కువ కంట్రోల్ తీసుకుంటుంది. అంటే హౌ ద స్టఫ్ ఈజ్ ఆర్గనైజ్డ్ అంటే అర్థం అదే. ఇప్పుడు చైనా కానీ రష్యా కానీ ఒకప్పుడు మొత్తం రిసోర్సెస్ అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేవి. ఇండియా కూడా ఒకప్పుడు అంతేగా. 1950s ఎలా ఉండేది? లైసెన్స్ రాజ్. మనంతా మనం ఫ్యాక్టరీ పెట్టాలంటే కుదరదు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి, అప్రూవల్ తీసుకోవాలి, అప్రూవల్ వచ్చేది కాదు. మొత్తం అన్ని గవర్నమెంట్ కంట్రోల్ ఉండే. అందుకే అప్పట్లో పిఎస్యూస్ ఎక్కువ వచ్చాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సెయిల్, చాలా స్టీల్ కంపెనీస్ కావచ్చు, అల్యూమినియం కంపెనీస్ కావచ్చు, గవర్నమెంటే విపరీతంగా ఏది కావాలంటే గవర్నమెంటే పెట్టేది. అంటే ఇట్ యూస్ టు కంట్రోల్ ఆల్ ద రిసోర్సెస్. ప్రొడక్షన్ యాక్టివిటీ అంతా గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకునేది. 1990s తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాక ప్రైవేట్ సెక్టర్కి ఎక్కువ స్పేస్ ఇచ్చింది. అర్థమవుతుంది మీకు? సో ఎకానమీ రిఫర్స్ టు ద సిస్టమ్ విచ్ టెల్స్ అస్ హౌ దిస్ స్టఫ్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఎలా ఆర్గనైజ్ అయ్యాయి అని చెప్తుంది, ఒక బ్రాడ్ లెవెల్లో వ్యూ. నువ్వు ఒక సింపుల్గా మీకు చెప్పాలంటే, మీరు ఒక హెలికాప్టర్లో వెళ్తున్నారు అనుకోండి. హెలికాప్టర్లో వెళ్తూ 2 ఊర్లు చూశారు. ఒక ఊరిలో ఫుల్, ఎక్కడ చూసినా పచ్చిక, మంచి మంచి గ్రీనరీతో కనిపిస్తుంది. ఇంకొక ఊరు చూస్తే ఎక్కడ చూసినా సిమెంట్ భవనాలే కనిపిస్తున్నాయి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ వన్ వే, దట్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ అనదర్ వే. అలాగే మీరు హెలికాప్టర్లో చైనాని చూస్తున్నారు, ఇండియాని చూస్తున్నారు అనుకోండి. చైనా అంతా ఫ్యాక్టరీలతో నిండిపోయింది, ఇండియా మొత్తం సర్వీసెస్ సెంటర్స్తో, బీపీఓస్ ఇలాంటి వాటితో నిండిపోయింది. ఓకే, ఇండియన్ ఎకానమీ ఫోకసెస్ మోర్ ఆన్ సర్వీసెస్, చైనీస్ ఎకానమీ ఫోకసెస్ మోర్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్. అర్థమైందా? సో ఎకానమీ రిఫర్స్ టు ద సిస్టమ్, హౌ దిస్ స్టఫ్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఒకటి కాదు, చాలా విషయాలని ఎలా ఆర్గనైజ్ అయ్యాయి అని చెప్పే సిస్టమ్ మనకి ఎకానమీ. పీపుల్, ఆర్గనైజేషన్స్ ఎలాంటి డెసిషన్స్ ఎలా తీసుకుంటారు అని స్టడీ చేసేది ఎకనామిక్స్. క్లియర్ కదా? ఆన్లైన్ స్టూడెంట్స్ వినిపించట్లేదా? ఎస్ సార్. క్లియర్ సార్. గుడ్. నౌ ఇప్పుడు ఎకనామిక్స్ అన్నాం కదా ఇందాక. లెట్స్ క్లాసిఫై ఇట్. హౌ కెన్ వి క్లాసిఫై ఎకనామిక్స్? We can classify it as microeconomics and macroeconomics. ఎకనామిక్స్ క్లాసిఫికేషన్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్స్ అంటే స్టడీ ఆఫ్ హౌ పీపుల్ మేక్ డెసిషన్స్. పీపుల్ ఆర్ గవర్నమెంట్ ఆర్ కంపెనీస్, హౌ దే మేక్ డెసిషన్స్, దాన్ని స్టడీ చేసేదాన్ని మనం ఎకనామిక్స్ అంటాం. సో ఈ ఎకనామిక్స్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. మీకు తెలుసు కదా, మైక్రో అంటే పెద్దది, మ్యాక్రో. సో మరి మైక్రో అంటే ఏంటి? చిన్న ఎకనామిక్స్, పెద్ద ఎకనామిక్సా? కాదు. ఇండివిజువల్ లెవెల్లో, ఒక ఇండివిజువల్ లెవెల్లో మనం తీసుకునే నిర్ణయాలు, ఒక ఇండివిజువల్ లెవెల్లో మనం నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాము అని స్టడీ చేసేది మైక్రో ఎకనామిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాప్కి వెళ్తే ఒక వస్తువు కొనాలా లేదా ఎలా డిసైడ్ చేస్తున్నారు అని స్టడీ చేస్తున్నారు అనుకోండి, అది మైక్రో ఎకనామిక్స్. అలాగే ఒక కంపెనీ ప్రైస్ పెంచాలా తగ్గించాలా, ఇప్పుడు నేను ఒక కోర్స్ లాంచ్ చేస్తాను, ఆ కోర్స్కి నేను ఎంత ప్రైస్ పెట్టాలి అని నేను నిర్ణయం తీసుకుంటాను. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఎందుకంటే ఇది మొత్తం దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? చేయదు. నా కంపెనీ ప్రాఫిట్స్ని, నా కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ని మాత్రమే అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఒక ఇండివిజువల్ కానీ ఒక కంపెనీ కానీ హౌ దే మేక్ దేర్ డెసిషన్స్ అని స్టడీ చేసేది మైక్రో ఎకనామిక్స్. దెన్ వాట్ అబౌట్ మ్యాక్రో? మొత్తం కంట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు ఎలా, వాటిని స్టడీ చేసేదాన్ని మ్యాక్రో అంటాం. ఇప్పుడు మ్యాక్రోకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఆర్బిఐ రెపో రేట్ పెంచాలా తగ్గించాలా, ఇది మైక్రోనా మ్యాక్రోనా? మ్యాక్రో. ఆర్బిఐ రెపో రేట్ పెంచడం అనేది మొత్తం దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, డిమానిటైజేషన్, ఇట్స్ ఎ మ్యాక్రో ఎకనామిక్ డెసిషన్. నేషనల్ లెవెల్లో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎంటైర్ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కొత్త చట్టాలు కావచ్చు, లేబర్ లాస్ తీసుకొచ్చారు, మ్యాక్రో ఎకనామిక్ డెసిషన్. ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మ్యాక్రో ఎకనామిక్ డెసిషన్స్.
ట్యాక్సెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్రో ఎకనామిక్ డెసిషన్ బికాజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఎంటైర్ ఎకానమీ. ఇక్కడ మీరు మైక్రో మ్యాక్రో అనేది దేని బట్టి డిసైడ్ చేస్తాం? ఇన్ఫ్లుయెన్స్. మొత్తం ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు మైక్రో ఎకనామిక్. ఒక వ్యక్తిని లేదా ఒక కంపెనీని, ఒక ఇండివిజువల్ కంపెనీ అయితే మీరు కంపెనీ ఏదైనా వస్తువు అమ్మితే మొత్తం ఇండియా అంతా కొనేది కదా, ఆ కంపెనీ కస్టమర్లు కొంటారు. అర్థమైందా? మీరు అలా అనేసుకోకండి, అది మ్యాక్రో ఎకనామిక్ అయిపోతుంది. ఇప్పుడు జియో వాడు డేటా రేట్ పెంచేస్తే ఎంతమంది సఫర్ అవుతున్నారు సార్ అనొచ్చు మీరు, బట్ స్టిల్ ఇట్స్ ఎ మైక్రో ఎకనామిక్ డెసిషన్ ఉంది. ఎయిర్టెల్ సఫర్ అవడు కదా, అలాగా. సో అలా మీరు ఓవరాల్గా తీసుకుంటే మైక్రో రిఫర్స్ టు హౌ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ ఎంటిటీస్ మేక్ దేర్ డెసిషన్స్. వాళ్ళు ఎలా చేస్తారనేది మైక్రో చెప్తుంది. మ్యాక్రో వచ్చేసి ఎకానమీ యాజ్ ఏ హోల్, మొత్తం ఎకానమీ యాజ్ ఏ హోల్ స్టడీ చేస్తుంది. అగ్రిగేట్ ఫినామినన్ని ఫోకస్ చేస్తుంది. అగ్రిగేట్ ఫినామిన అంటే నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీ, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ మ్యాక్రో ఎకనామిక్ ఫినామినన్. అగ్రిగేట్ అంటే మొత్తం దేశానికి సంబంధించినవి. అలాంటి వాటిని ఇది మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ ఏజెంట్. హూ ఈజ్ అన్ ఎకనామిక్ ఏజెంట్? ఎకనామిక్ ఏజెంట్ అంటే మీనింగ్ ఏంటి? ద వన్ హూ మేక్స్ డెసిషన్. ద వన్ హూ మేక్స్ ఎకనామిక్ డెసిషన్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ ఏజెంట్. ఎకనామిక్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళని మనం ఎకనామిక్ ఏజెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ గో టు చేపల ఫిష్ మార్కెట్, తెలుగు ఇంగ్లీష్ కలిసిపోయి, ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఏ ఫిష్ కొనాలా అని మీరు డెసిషన్ తీసుకుంటున్నారు. సో ఆర్ యూ అన్ ఎకనామిక్ ఏజెంట్? ఎస్, బికాజ్ యూఆర్ మేకింగ్ ఎ డెసిషన్. అది ఎటువంటి డెసిషన్? ఎకనామిక్ డెసిషన్. అందులో మనీ ఇన్వాల్వ్ అయిందా లేదా? అయ్యింది. మనీ పారామీటర్ ఉందా లేదా? ఉంది కదా. సో అందుకది ఎకనామిక్ డెసిషన్ అవుతుంది. అలాగే ఒక కంపెనీ ఎల్టీఎక్స్ క్లాసెస్ తీసుకుంటే ఒక కొత్త కోర్స్ లాంచ్ చేయాలనుకున్నప్పుడు ఇట్స్ అన్ ఎకనామిక్ డెసిషన్. అది లాంచ్ చేయాలా వద్దా, చేస్తే ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి, కొంటారా కొంట్రా, ఇవన్నీ నేను ఆలోచించుకొని చేస్తాను. సో ఆల్ దీస్ ఆర్ ఎకనామిక్ డెసిషన్స్. ఎకనామిక్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళందరూ ఎకనామిక్ ఏజెంట్. ఏజెంట్ అనగానే గవర్నమెంటే అనుకోకండి. ఇండివిజువల్ కెన్ ఆల్సో బీ అన్ ఎకనామిక్ ఏజెంట్. A company can also be an economic agent. Government can also be an economic agent. ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, మైక్రో ఎకనామిక్స్ స్టడీ చేసేటప్పుడు ఫోకస్ దేనిపైన ఉంటుంది? మైక్రో ఎకనామిక్స్ అనగానే మనం ఏం మాట్లాడుతున్నాం? కంపెనీస్ అండ్ ఇండివిజువల్స్ అంటున్నాం. అప్పుడు దేని గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు? డిమాండ్ అండ్ సప్లై. అంటే ఒక వస్తువుకి డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎలా ఉంది, సప్లై పెంచితే డిమాండ్ తగ్గుతుందా, సప్లై పెంచితే డిమాండ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, అండ్ ప్రైస్కి డిమాండ్కి సప్లైకి ఉన్న లింక్ ఏంటి, వీటన్నిటి మధ్య రిలేషన్స్, ఒకదానికి ఉన్న ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఎక్కువగా మైక్రో ఎకనామిక్స్ మనకి స్టడీ చేస్తూ ఉంటుంది. సప్లై, డిమాండ్, కస్టమర్ బిహేవియర్, కన్జ్యూమర్ బిహేవియర్. నేను పెంచితే వీడి రియాక్షన్ ఏంటి, నేను తగ్గిస్తే వీడి రియాక్షన్ ఏంటి. కొన్నిసార్లు ఎలా అవుతాయంటే మనం ప్రైస్ తగ్గిస్తే సేల్స్ పెరుగుతాయి అనుకుంటాం, ప్రైస్ తగ్గితే సేల్స్ పడిపోయిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు తక్కువ ప్రైస్ పెడితే, సార్ మీరు తక్కువ పెట్టారు, మీరు నిజంగా యూపీఎస్సీకే చెప్తారా, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి ఇది యూపీఎస్సీ కాదేమో, అంత క్వాలిటీ ఉండదేమో అని మానేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇది చాలా కష్టమైన పిచ్చెక్కేస్తుంది అనమాట, మాకు అసలు అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ ఎంత తెలిసి నేనే స్ట్రగుల్ అవుతున్నాను. ప్రైస్ పెట్టేటప్పుడు కానీ ఎంత పెట్టాలి, ఏం పెడితే ఎవడెలా రియాక్ట్ అవుతాడు. తక్కువ పెట్టాలనుకున్నా సరే కొన్నిసార్లు మనం తక్కువ పెడితే తక్కువ పెట్టాము, క్వాలిటీ లేదని భావించాడు రాడేమో ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంటే రకరకాల సందర్భాలు. కొంచెం ఎక్కువ పెడదాం అనుకుంటే, అంటే నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను, దీనికి ఈ మాత్రం అన్నా పెట్టాలని అనిపించినా మార్కెట్లో డిమాండ్ లేదు, జనాల దగ్గర డబ్బులు లేవు, అక్కడ అసలు కొండ ఇంకా అని చెప్పి తక్కువ పెట్టాల్సిన సందర్భాలు వస్తాయి. ఆ అర్థం కాదు. సో ఇట్స్ ఎ డైనమిక్ థింగ్, ఎస్పెషల్లీ కోచింగ్ సెంటర్లో. ఎందుకంటే ఇది అన్రెగ్యులేటెడ్, రెగ్యులేషన్ లేదు కదా, ఎంత ప్రైస్ పెట్టాలని రూల్స్ లేవు, గవర్నమెంట్ నామ్స్ ఉండవు. గవర్నమెంట్ నామ్స్ లేనప్పుడు, రూల్స్ లేనప్పుడు ఏమవుతుంది? ఒకే వస్తువు 10 రూపాయలకి అమ్ముతారు, 1000 రూపాయలకి అమ్ముతారు. ఒకే వస్తువు నీకు 9,999కి వస్తుంది, 3 లక్షలకి వెళ్తుంది. ఏం పెద్ద మార్పు ఉండదు, కానీ పర్సెప్షన్స్ చాలా ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి.
సో పిచ్చి లేస్తుంది అనమాట ఇవన్నీ. సో వీటన్నిటిని మేము స్టడీ చేసుకోవాలి ఆర్గనైజేషన్స్గా. మీకు కూడా పిచ్చి లేస్తుంది, ఆప్షన్స్ ఎక్కువైపోతాయి, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా. ఒకప్పుడైతే క్లారిటీ ఉండేది, ఇన్ని ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవాలి. ఇక్కడేమో క్లాసులు బాగున్నాయి కానీ ప్రైస్ తక్కువ ఉంది, క్వాలిటీ బాగోదేమో, లోపల బాగోదేమో, బయట ఇలా చూపిస్తున్నారేమో, అలా అనుమానాలతో ఉండే వాళ్ళు ఉంటారు. ఇంకో చోట క్లాసులు బాగున్నాయి, రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది హై క్వాలిటీ ఉంటుందని వెళ్ళిపోయాక ఎంత పెట్టేస్తాం, ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అనేవి ఉంటాయి. రకరకాల ఫ్యాక్టర్స్. మీ కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది, మా కన్ఫ్యూజన్ మాకు ఉంటుంది. సో మీ డెసిషన్స్ తీసుకోవడం మీకు ఇబ్బంది, మా డెసిషన్స్ మాకు ఇబ్బంది. అవన్నీ మైక్రో కిందకే వస్తాయి. ఓకే, మ్యాక్రోకి వచ్చేసరికి ఏం చెప్పాను, మొత్తం గవర్నమెంట్ సంబంధించి ఆర్బీఐ డెసిషన్స్ అన్ని మ్యాక్రో కిందకు వస్తాయి, మ్యాక్రో ఎకనామిక్స్ కిందకు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ గ్రోత్, గవర్నమెంట్ యొక్క మానిటరీ పాలసీలు, ఫిస్కల్ పాలసీలు. మానిటరీ అంటే ఇంట్రెస్ట్ రేట్స్, మనీ సప్లై, వాటికి సంబంధించినవి. ఫిస్కల్ అంటే ట్యాక్స్లు, రెవెన్యూలు, ఎక్స్పెండిచర్లు, మీకు తర్వాత ఇవన్నీ మాట్లాడతాం, వాటికి సంబంధించేవి. సో ఇలా అన్నింటిపైన ఇప్పుడు నేను గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంటే అది దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దానివల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. అదంతా మ్యాక్రో ఎకనామిక్ డిసిషన్. క్లియర్? మైక్రో వర్సెస్ మ్యాక్రో. ఆన్లైన్. Yes, sir. నౌ ఎకానమీస్లో కూడా మనకి క్లాసిఫికేషన్ ఉందా? ఇందాక ఎకనామిక్స్ క్లాసిఫికేషన్ చూసాం, మ్యాక్రో, మైక్రో. ఇప్పుడు విత్ ఇన్ ఎకానమీస్ డూ వీ హ్యావ్ ఎనీ క్లాసిఫికేషన్? ఎస్. ఎకానమీస్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే ప్రిడామినెంట్లీ బేస్డ్ ఆన్ ది ఓనర్షిప్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్సెస్ అనేవి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఎక్కువగా మనం ఎకానమీస్ని క్లాసిఫై చేస్తాం. ఇప్పుడు ఒక ఎకానమీ ఇస్ మార్కెట్ ఎకానమీ. మార్కెట్ ఎకానమీనే మనం ప్రిడామినెంట్గా క్యాపిటలిస్ట్ ఎకానమీ అని కూడా అంటాం. ఓకే, మార్కెట్ ఎకానమీనే క్యాపిటలిస్ట్ ఎకానమీ అని కూడా అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక వస్తువు యొక్క ప్రైస్, గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు యొక్క ప్రైస్ ఎంత ఉండాలి ఎవరు డిసైడ్ చేస్తారు? మార్కెట్ డిసైడ్ చేస్తుంది. అందుకే మార్కెట్ ఎకానమీ. ఒక వస్తువు ప్రైస్ ఎంత ఉండాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మార్కెట్ అంటే డిమాండ్ అండ్ సప్లై, అల్టిమేట్గా డిమాండ్ అండ్ సప్లై. ఒక వస్తువుకి ఎంత ప్రైస్ పెట్టాలి అనేది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. సో మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి ఓకే, ఈ వస్తువుకి నేను ఎంత ప్రైస్ పెడితే వాడు కొంటాడు అని కంపెనీ భావిస్తే ఆ ప్రైస్ పెడతాడు. అదే వస్తువు ఇంకో కంపెనీ వాడు వచ్చి తక్కువ ప్రైస్కి ఇస్తే మళ్ళీ వీడు ఆలోచించుకొని తగ్గిస్తాడు. ఎవ్వడూ లేడు, నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు ఎంత పెట్టినా చెల్లిద్ది. తర్వాత ఇంకోటి వచ్చాడు, పోటీ పడి కొన్నాళ్ళు తగ్గిస్తారు. ఆ తర్వాత రియలైజ్ అవుతారు మన ఇద్దరం పోటీ పడితే కన్జ్యూమర్ బెనిఫిట్ అయిపోతుందని ఇద్దరు కలిసిపోతుంటారు. కార్టెల్ ఫార్మేషన్ అంటారు. శ్రీ చైతన్య, చైనా బ్యాచ్ వినుంటారు కదా. ఇదే సిండికేట్లు ఫామ్ చేసేసుకోవడాలు, ఇద్దరు కలిసి ఒక ప్రైస్ ఫిక్స్, నువ్వు తగ్గించొద్దు నేను ఇద్దరం ఇదే మెయింటైన్ చేద్దాం. అప్పుడు చచ్చినట్టు నువ్వా లేదా నేను మందరికి వస్తాడు. ఇలాంటివి చేస్తారు. అదే మూడో వాడు వస్తే, నాలుగో వాడు వస్తే, ఐదుగురు వస్తే, ఆరుగురు వస్తే నెంబర్ పెరిగే కొద్దీ ఇలాంటి ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఇద్దరు కలిపి సిండికేట్ ఫామ్ చేసే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా మార్కెట్లో ఎక్కువ మంది ప్లేయర్స్ ఉండాలి. అంటే వస్తువుని అందించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎవరికి బెనిఫిట్? కన్జ్యూమర్కి. వాళ్ళకి మధ్య పోటీ వచ్చి ప్రైసులు తగ్గుతూ ఉంటాయి. తక్కువ మంది ఉన్నప్పుడు మనకి స్కోప్ లేదు. అర్థమైందా? సో కాంపిటీషన్, డిమాండ్ అండ్ సప్లై, ఆల్ దీస్ థింగ్స్, కాంపిటీషన్, డిమాండ్, సప్లై, ఆల్ దీస్ థింగ్స్ విల్ డిటర్మైన్ ద ప్రైస్ పాయింట్. అండ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇందులో ఉండదు, గవర్నమెంట్ దీంట్లో ఇంటర్వీన్ అవ్వదు. ఓకే, అండ్ అలాగే ఒక వస్తువు యొక్క ప్రొడక్షన్ కానీ, దాని డిస్ట్రిబ్యూషన్ కానీ, కన్జంప్షన్ కానీ, ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయి? వీటిపైన, డిమాండ్ బట్టి. ఒక వస్తువు ఎంత ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇన్ వాట్ క్వాంటిటీ ఇట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ ఎలా డిసైడ్ అవుతుంది? దానికి ఉన్న డిమాండ్ బట్టి. ఇది ఇక్కడ ఎంత అవసరం కాబట్టి ఇంత ప్రొడ్యూస్ చేస్తానని ఉండదు. నేను ఎంత ప్రొడ్యూస్ చేస్తే సేల్ అవుతుంది, దాన్ని బట్టే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ద నెసెసిటీ లేదా నీడ్. ప్రజలకి ఎంత అవసరం అనే దాన్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ జరగదు. దేన్ని బేస్ చేసుకొని జరుగుతుంది? సేలబిలిటీ. నేను వస్తువు ప్రొడ్యూస్ చేస్తే సేల్ అవుతుందా అవ్వదా, దాని మీద నాకు ప్రాఫిట్ వస్తుందా రాదా. ప్రాఫిటబిలిటీ, సేలబిలిటీ, డిమాండ్,
ఇలాంటి దాన్ని బట్టి దాని సప్లై ప్రొడక్షన్ కదా, ప్రొడక్షన్ చేస్తేనే సప్లై వస్తుంది. సో సప్లై అనేది డిమాండ్ అవుతుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రొడ్యూస్ చేసిన వస్తువు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంచాలి. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి, అది నువ్వు రూరల్ ఏరియాస్లో షాప్ పెట్టినా అక్కడ ఎవడు కొండవు, అర్బన్లోనే కొంటారు. అర్బన్లోనే కొనే వస్తువుని నేను డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అన్ని చోట్ల ఎందుకు పెట్టడం, నాకు వేస్ట్. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఈ విల్ ఓన్లీ కీప్ ఇట్ ఇన్ అర్బన్ ఏరియా. అర్థమవుతుంది? డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? మేకింగ్ ద ప్రొడక్ట్ అవైలబుల్. ప్రొడక్ట్ని ఎంతమందికి అవైలబుల్గా ఉంచుతున్నావు, ఎంతమందికి అందుబాటులోకి తీసుకొస్తున్నావు అనేది డిస్ట్రిబ్యూషన్. అలాగే నేను ఎక్కడో మనకి అరకు దగ్గర ఇంకెక్కడో పాడేరులోనో ఒక ట్రైబల్ ఏరియా ఉంది, అక్కడ ఒక 100 మంది ఉంటున్నారు. ఆ 100 మంది కోసం వెళ్ళి ఒక షాప్ పెడతావా? పెట్టవు. ఎందుకు పెట్టవు? నాకు వర్కౌట్ అవ్వదు. అంత దూరం వెళ్ళి నేను అక్కడ మనిషిని పెట్టి ఒక షాప్ పెడితే సంవత్సరానికి ఒక 3 ఐటమ్స్ సేల్ అవుతాయి. నా రెంట్ డబ్బులు రావు, వాళ్ళ శాలరీ డబ్బులు రావు, ఏమీ రావు. సో నేనేం చేస్తాను? పెట్టను. అందుకే అన్ని వస్తువులు అన్ని చోట్ల ఒకేలాగా అందుబాటులో ఉండవు. మీరు సిటీకి వెళ్తే మీకు ఏ వస్తువు కావాలన్నా దొరుకుతుంది. టౌన్లో కొన్నే దొరుకుతాయి, విలేజ్లో ఇంకా తక్కువ దొరుకుతాయి. ఎందువల్ల? సేలబిలిటీ. అంటే ఆ ఊర్లో పెడితే అంత సేల్ అవ్వదు కాబట్టి అది పెట్టడం. సో డిస్ట్రిబ్యూషన్స్ మారిపోతూ ఉంటాయి. సో డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి. లేదా మూడోది ఏంటి? ఫైనల్గా కన్జంప్షన్. ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతున్నాయి? డిమాండ్ అండ్ సప్లై. అల్టిమేట్లీ డిమాండ్ అండ్ సప్లై మీద. దీంట్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో మొత్తం రిసోర్సెస్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉంటున్నాయి? ప్రైవేట్ ఆర్గనైజేషన్, కార్పొరేట్స్ కంట్రోల్లో రిసోర్సెస్ ఉన్నాయి. వాళ్ళే ప్రొడక్షన్ చేస్తున్నారు, వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, వాళ్ళే సప్లై చేస్తారు, ప్రజలు వాటిని కన్జ్యూమ్ చేస్తారు. బట్ ఎంటైర్ థింగ్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ లిమిటెడ్. ఇంత ప్రైస్ పెట్టడని గవర్నమెంట్ చెప్పదు, పలానా చోట షాప్ పెట్టమని గవర్నమెంట్ చెప్పదు, పలానా క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయమని గవర్నమెంట్ చెప్పదు. ఈ డెసిషన్స్ అన్ని మార్కెట్ బట్టి డిసైడ్ అవుతాయి. అంటే డిమాండ్ అండ్ సప్లై బట్టి. ఓకే, ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై బట్టి మాత్రమే ఈ డెసిషన్స్ అన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలాంటి వాటిని మనం మార్కెట్ ఎకానమీస్ అంటాము. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, యూకే, ఇలాంటివన్నీ మార్కెట్ ఎకానమీకి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే అక్కడ గవర్నమెంట్ రోల్ చాలా తక్కువ. అంటే గవర్నమెంట్ ఎంత ప్రైస్ పెట్టాలి, ఏం పెట్టాలి ఏం చెప్పదు, వదిలేస్తుంది, మీరు మీరు చూసుకోండి అన్నట్టుగా పెడుతుంది. దిస్ ఈజ్ మార్కెట్ ఎకానమీ. క్లియర్? సో సమ్మరైజ్ చేస్తే ఏం చెప్పొచ్చు మనం? ప్రైసింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ మార్కెట్. డిమాండ్ అండ్ సప్లై డిటర్మైన్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ లిమిటెడ్. ఓకే, అన్ని విషయాల్లో కూడా మార్కెట్ లేదా డిమాండ్ అండ్ సప్లై మాత్రమే డెసిషన్స్ దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటారు. రెండోది, we have command economy. The second one is command economy. దీన్నే ప్లాన్డ్ ఎకానమీ అనొచ్చు, సోషలిస్ట్ ఎకానమీ అనొచ్చు, వేరు వేరు పేర్లతో మనం పిలుస్తాం. కమాండ్ ఎకానమీ. సో కమాండ్ ఎకానమీలో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఓన్స్ అండ్ కంట్రోల్స్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ప్రొడక్షన్కి సంబంధించిన అన్నింటినీ గవర్నమెంట్ ఓన్ చేసుకుంటుంది. అంటే ఫ్యాక్టరీస్ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి. ఎంత ప్రొడ్యూస్ చేయాలో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, ఎంత ప్రైస్ పెట్టాలో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మీకు అర్థమైందా? ఆల్ డెసిషన్స్ రిలేటెడ్ టు దిస్ ఈజ్ మేడ్ బై ది గవర్నమెంట్. ఎంత ప్రైస్ పెట్టాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ కూడా. ఈ ప్రొడక్షన్ అంటే ఎంత క్వాంటిటీలో ప్రొడక్షన్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరికి అందుబాటులో తేవాలి, కన్జంప్షన్ అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ ప్రైసింగ్, ఎంత ప్రైస్ పెట్టాలి. ఈ 3 డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? గవర్నమెంటే. సో కార్పొరేట్కి ఇక్కడ స్కోప్ ఉండదు, కార్పొరేట్స్కి స్కోప్ అనేది ఉండదు. మార్కెట్ ఫోర్సెస్ కంటే కూడా మనకి మెజారిటీ అంతా కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ నార్త్ కొరియా, ఒకప్పటి సోవియట్ యూనియన్, ఒకప్పటి యుఎస్ఎస్ఆర్, వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. సో ప్రైస్ డిటర్మినేషన్ గవర్నమెంటే, ప్రొడక్షన్, క్వాంటిటీ, డిస్ట్రిబ్యూషన్, ఎవ్రీ డెసిషన్ ఈజ్ మేడ్ బై ది గవర్నమెంట్. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మిక్స్డ్ ఎకానమీ. దీనికి ఎగ్జాంపుల్ ఇండియా.
దీనికి ఇండియా ఎగ్జాంపుల్. మిక్స్డ్ ఎకానమీలో ఏంటి? ఏ కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్. అంటే కొన్ని సెక్టార్స్, కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ రంగాలు, సెక్టార్స్ అవన్నీ కూడా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, మిగిలినవన్నీ ప్రైవేట్కి వదులుతూ ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ దిస్. సో మిక్స్డ్ ఎకానమీలో మనకి మార్కెట్ ఎకానమీ కనిపిస్తుంది, కమాండ్ ఎకానమీ కూడా కనిపిస్తుంది. మోస్ట్ మోడర్న్ ఎకానమీస్ అన్నింటినీ మనం మిక్స్డ్ ఎకానమీస్ అనే చెప్పొచ్చు. సో ప్రైవేట్ ఇంటర్వెన్స్ ఉంటుంది, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా ఉంటుంది. సర్టెన్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ కంప్లీట్గా కంట్రోల్ చేస్తూ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా కార్పొరేట్కి వదిలేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ స్ట్రాటజిక్ అని భావించేవన్నీ గవర్నమెంట్స్ కంట్రోల్ చేస్తాయి, మిగిలినవన్నీ కార్పొరేట్స్కి విడిచిపెడతాయి. అలాంటివి మిక్స్డ్ ఎకానమీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ట్రెడిషనల్ ఎకానమీ. జాగ్రత్తగా వినండి. ట్రెడిషనల్ ఎకానమీ అంటే ఏంటి? ఇప్పుడు గమనించండి, ఇందాక డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు అనేది చూద్దాం. ఇందాక ఫస్ట్ ఏం మాట్లాడాం? మార్కెట్ ఎకానమీ. మార్కెట్ ఎకానమీలో డెసిషన్స్ ఎలా అవుతాయి? డిమాండ్ అండ్ సప్లై బట్టి. కమాండ్ ఎకానమీలో నెసెసిటీ, ప్రజల అవసరాలను బట్టి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది దీనికి ఎంత ప్రైస్ పెట్టాలి. అంటే లాభం వస్తుందా, నష్టం వస్తుందా అనే దానికంటే కూడా ప్రజల అవసరాలను ప్రాతిపదికగా తీసుకుని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, నెసెసిటీ ఈజ్ ద బేసిస్, అక్కడ డిమాండ్ ఈజ్ ద బేసిస్. డిమాండ్ ఉంటేనే పని అవుతుంది, ఇక్కడ నెసెసిటీ, అవసరాన్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేస్తారు. మిక్స్డ్లో కాంబినేషన్ ఉంటాయి, అంటే మోస్ట్ ఎసెన్షియల్ అన్నిటికీ నెసెసిటీ బేసిస్ మీద వెళ్తారు, మిగిలిన వాటికి డిమాండ్ బేసిస్ మీద వెళ్తారు. బట్ దేర్ ఆర్ సర్టన్ ఎకానమీస్ లేవు, ఏవో కొన్ని ట్రైబల్ ఎకానమీస్ అని చెప్పొచ్చు. అక్కడ ఏం జరుగుతుందంటే ఎకనామిక్ డెసిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ కల్చరల్ బిలీఫ్స్. పూర్వం నుంచి, మన పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకాలు, పద్ధతులు, వాటి బట్టే డెసిషన్స్ తీసుకుంటారు. దానివల్ల ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, అవసరం ఉందా లేదా అనే పారామీటర్ కాదు. పారామీటర్ ఏంటి అక్కడ? కస్టమ్స్. అంటే ఇప్పుడు ఒక ఇమాజిన్ ఏ ట్రైబల్ ఎకానమీ, బాగా దూరంగా ఉన్న ఒక ట్రైబ్ తీసుకోండి. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, తరతరాలకు ఏది చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం అంతే. దానికి లాజిక్ ఉండదు, దానికి లాజిక్ ఉండదు. ఒకవేళ అలా చేయకపోతే ఏదో అపచారం చేసినట్టుగా వాళ్ళు భావిస్తారు. ఏది పండించాలి, ఎంత పండించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎప్పుడు వరే పండిస్తున్నారు అనుకోండి, ఇంకొకరు వెళ్ళి ఇంకోటి చెప్పినా వాళ్ళు చేయరు. ఇది మా ఆచారం, మేము వరే పండిస్తాం ప్రతిసారి, వేరేది పండించకూడదు మేము అనుకుంటారు. సో ఆ డెసిషన్ అనేది దేని మీద బేస్ అవుతుంది? కస్టమ్, ట్రెడిషన్, అంతే, ఇంకేం లేదు. ద బేసిస్ ఆఫ్ డెసిషన్ అనేది చూడండి. డెసిషన్ మేకింగ్కి బేసిస్ ఏంటి? ఆచారాలు, వ్యవహారాలు, ట్రెడిషన్స్. అది పూర్వం నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాలను బట్టి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి, జనరేషన్ టు జనరేషన్. అండ్ వాళ్ళ ప్రొడక్షన్ మెథడ్స్ ఏముంటాయి? టెక్నాలజీ ఉంటుందా? ఏమి ఉండదు. పాతకాలపు పద్ధతుల్లోనే వాళ్ళు, ప్రిమిటివ్ మెథడ్స్లోనే వాళ్ళు వింటూ ఉంటారు. అండ్ పూర్వం నుంచి సొసైటీ వాళ్ళకి ఏదైతే ఇచ్చిందో బాధ్యత, ఆ పనే చేస్తూ ఉంటారు, మార్చుకోరు కూడా. కులాన్ని బట్టి లేకపోతే తెగను బట్టి వీళ్ళు ఈ పని చేయాలి, వాళ్ళు ఆ పని చేయాలని సొసైటీ డిటర్మైన్ చేస్తుంది. దానికి తగ్గట్టు అవే పనులు చేసుకుంటూ సంవత్సరాల తరబడి, తరాల తరబడి అవే పనులు చేసుకుంటూ ఉంటారు. దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కంట్రీస్ అని కాదు, ప్రతి కంట్రీలో కూడా ట్రైబ్స్, ట్రైబల్ ఏరియాస్, బాగా డెవలప్మెంట్కి దూరంగా ఉన్న రూరల్ ఏరియాస్ కానీ, హింటర్లాండ్ అంటాం. ఈ పదం ఎప్పుడైనా విన్నారా? హింటర్లాండ్. హింటర్లాండ్ అంటే మీనింగ్ ఏంటి? ఏ ప్లేస్ విచ్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ మెయిన్ ల్యాండ్. కొండ ప్రాంతాలు, దూరంగా సిటీకి చాలా దూరంగా ఉండే రూరల్ ఏరియాస్ వస్తాయి, కొండ ప్రాంతాలు వస్తాయి. ఇలాంటి వాటిని మనం ఏమంటాం? హింటర్లాండ్. ఇవన్నీ మనకి ట్రెడిషనల్ ఎకానమీలకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ట్రెడిషనల్ ఎకానమీకి ఎగ్జాంపుల్గా ఒక కంట్రీ అని చెప్పలేం, ఆ, ప్రతి కంట్రీలో కూడా వీటికి ఎగ్జాంపుల్స్ మనకు ఉంటాయి. క్లియర్ కదా? టైం ఎంత అయింది? Yes, sir. 12:15. ఓకే. నౌ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ఎకానమీలో ఉన్న డిఫరెంట్ సెక్టర్స్, ఎకానమీలో ఉన్న డిఫరెంట్ సెక్టర్స్ చూడండి. ఫస్ట్ సెక్టర్ మీ అందరికీ తెలిసింది, ప్రైమరీ సెక్టర్. ప్రైమరీ, ప్రైమరీ విన్నారా చిన్నప్పుడు? ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. సో వాట్ ఈజ్ ఏ ప్రైమరీ సెక్టర్? ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి? న్యాచురల్ రిసోర్సెస్. ప్రైమరీ సెక్టార్స్
సెక్టార్ ఇన్వాల్వ్స్ ఆల్ యాక్టివిటీస్ ఇన్ విచ్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ నేచర్. నేచర్తో ఇంటరాక్ట్ అయ్యే అన్ని యాక్టివిటీస్ ప్రైమరీ సెక్టార్లోకి వచ్చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చర్, ల్యాండ్, భూమితో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం దాని ద్వారా. అలాగే పశువులు, చేపలు, ఇవన్నీ ఏంటి, ఇట్స్ ఆల్ నేచర్ కదా, దాని ద్వారా జరిగేదంతా. అలాగే మినరల్ ఎక్స్ట్రాక్షన్ కూడా, మినరల్స్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం, మైనింగ్. మైనింగ్ అంతా కూడా మన భూమిలోంచి కదా ఖనిజాలు బయటికి తీస్తాం. మైనింగ్ కూడా మనకి దీని కిందకే వస్తుంది. సో మైనింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ప్రైమరీ సెక్టర్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవులు పెంచడం ప్రైమరీ సెక్టర్ అంటాను. మరి డైరీ ఇండస్ట్రీ సెకండరీ. డైరీ సెకండ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ప్రైమరీ సెక్టార్ ఆవులు, ఆవుల నుంచి వచ్చే పాలు తీసుకొని, అది నీకు రా మెటీరియల్. ఆ పాలను తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి దాంతో పెరుగు చేసి, జున్ను చేసి, రకరకాల వస్తువులు తయారు చేసి, బటర్ చేసి నువ్వు అమ్ముతుంటావు. సో ప్రైమరీ సెక్టార్ని నువ్వు రా మెటీరియల్గా తీసుకున్నా, అంటే ప్రైమరీ సెక్టార్ యొక్క అవుట్పుట్ని రా మెటీరియల్గా తీసుకొని దాన్ని నువ్వు మారుస్తున్నావు. అలాగే టొమాటోస్ ప్రొడక్షన్ ప్రైమరీ, టొమాటో కెచప్ సెకండరీ. టొమాటో కెచప్కి ఏమవుతుంది, సో ప్రైమరీ సెక్టార్ నుంచి వస్తున్న టొమాటోస్ని రా మెటీరియల్గా తీసుకొని, అర్థమవుతుందా, సాస్ తయారు చేసుకుంటున్నాం, కెచప్ తయారు చేస్తున్నాం. సో ప్రైమరీ సెక్టార్ నుంచి ఏవైతే వస్తున్నాయో, ఐరన్ ఎక్స్ట్రాక్షన్ ప్రైమరీ, స్టీల్ మేకింగ్ సెకండరీ. ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ప్రైమరీ. ఐరన్ నుంచి స్టీల్ వస్తుంది. సో ఐరన్ తీసుకొని దానికి ఇండస్ట్రీలో మార్పులు చేర్పులు చేసి స్టీల్ ప్రొడ్యూస్ చేయడం సెకండరీ. క్లియర్ కదా, డైరెక్ట్గా నేచర్ నుంచి ప్రైమరీ. సో ప్రైమరీ సెక్టార్ ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారీయింగ్, ఇవన్నీ దీని కిందకు వస్తాయి. సో ప్రైమరీ సెక్టార్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సెకండరీకి అవసరమైన రా మెటీరియల్స్ ఇదే ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండరీకి ఏదైతే కావాలో రా మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ప్రైమరీ సెక్టార్ నుంచే వస్తాయి. ఓకే, సెకండరీకి దీన్ని మనం ఇండస్ట్రియల్ సెక్టార్ అని కూడా అంటాం. సెకండరీ సెక్టార్ని ఏమంటాం, వి ఆల్సో కాల్ ఇట్ ఇండస్ట్రియల్ సెక్టార్ అని కూడా అంటాము. ఇది ఏం చేస్తుంది మనకి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్. ప్రైమరీ సెక్టార్ నుంచి ఏవైతే రా మెటీరియల్స్ వస్తున్నాయో, లైక్ పాలు తీసుకొని పెరుగు చేయడం, పాలు తీసుకొని ఐస్ క్రీమ్ చేయడం, జున్ను చేయడం, ఇలాంటివి ఏవైనా కావచ్చు, లేదా టొమాటోస్ తీసుకొని కెచప్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే మనకి దేని కిందకి వస్తాయి, సెకండరీ సెక్టర్ కిందకి వస్తూ ఉంటాయి. సో సెకండరీ సెక్టర్ ఏం చేస్తుంది, రా మెటీరియల్స్ ఏవైతే ప్రైమరీ సెక్టర్ నుంచి తీసుకుంటున్నామో, ఇట్ యాడ్స్ వాల్యూ టు దెమ్, దాన్ని మోడిఫై చేస్తుంది, దానికి వాల్యుయేషన్ చేస్తారు. వాల్యుయేషన్ చేసి దాని ప్రైస్ పెంచి అమ్మకం అనేది జరుగుతుంది. నువ్వు అడవి నుంచి కలప తీసుకున్నావు, కలప తీసుకొని కుర్చీలు తయారు చేసావు, లేకపోతే టేబుల్స్ తయారు చేసావు, ఇది సెకండరీ కిందకి వచ్చేస్తుంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ తీసుకొని స్టీల్ చేసావు, ఇదంతా మీకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇవి కాక ఇంకా ఉన్నదేంటి, టెర్షియరీ సెక్టర్. టెర్షియరీ సెక్టర్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. టెర్షియరీలో ఏమవుతుంది మనకి, సర్వీస్ సెక్టర్ అంటాం కదా. సో దీంట్లో మనకి బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే, టెర్షియరీ సెక్టర్ అనేది డైరెక్ట్గా గుడ్స్ ప్రొడ్యూస్ చేయదు. టాంజిబుల్ అంటే మనం టచ్ చేయగలిగే వాటిని టాంజిబుల్ అంటాం. ఇంటాంజిబుల్ అంటే టచ్ చేయలేని వాటిని, టచ్ చేసి ఫీల్ చేయలేని వాటిని మనం ఇంటాంజిబుల్ గుడ్స్ అని అంటాం. టాంజిబుల్ గుడ్స్, ఇంటాంజిబుల్ గుడ్స్. మరి టెర్షియరీ సెక్టర్ టాంజిబుల్ గుడ్స్ ఏదన్నా తయారు చేస్తుందా, లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ కోచింగ్, మీకు కనిపించేది ఏమైనా ఉందా, కోచింగ్ ఏది ఇంత ₹1,00,000 పెట్టి ఏది చూపించినాకంటే ఏం చూపిస్తారు, ఏం చూపించలేరు. బుర్రలోకి వెళ్తుంది అది, అది బయటికి వస్తువులాగా మనం చూపించలేం. ఇట్ ఈస్ నాట్ టాంజిబుల్. సో టెరిషియరీ సెక్టర్నే సర్వీసెస్ సెక్టర్ అని కూడా అంటాము. ఇట్ ఎన్కంపసెస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ డు నాట్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ టాంజిబుల్ గుడ్స్. బయటికి ఫిజికల్గా మనకు కనిపించే వస్తువుల్ని అది ప్రొడ్యూస్ చెయ్యదు. బట్ కానీ ఇన్స్టెడ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ఇండివిజువల్స్ అండ్ బిజినెసెస్. కానీ ఇది ఏం చేస్తుంది, ఇండివిజువల్స్కి, బిజినెసెస్కి సర్వీసెస్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్స్కి సర్వీసెస్ ఇచ్చే కొన్ని టెరిషరీ సెక్టర్ యాక్టివిటీస్ చెప్పండి మీరు. బ్యూటీ పార్లర్, మీరు ఇండివిజువల్స్ అని కాల్ సెంటర్కి ఎందుకు వెళ్తున్నారు, మీరు పర్సనల్గా ఆలోచించండి. ఎడ్యుకేషన్, ఏంటమ్మా, ఎడ్యుకేషన్ సెంటర్స్, ఎడ్యుకేషన్ ఫస్ట్ థింగ్, హెల్త్, ఎడ్యుకేషన్,
ఎంటర్టైన్మెంట్, సినిమాలు, సంక్రాంతికి వస్తున్నాం, సినిమాలు చూసారు కదా బాగా. మరి సినిమా ఏంటి? సర్వీసెస్ సెక్టర్ అది. ఎడ్యుకేషన్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నప్పుడు కొత్తగా వస్తువు ప్రొడ్యూస్ అవుతుందా? ఒక దగ్గర తయారైన వస్తువు ఇంకో చోటకి వెళ్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఏం చేసింది? సెకండరీ సెక్టర్కి హెల్ప్ చేస్తుంది. నువ్వు వస్తువు తయారు చేసేయడం సెకండరీ సెక్టర్, దాన్ని మార్కెట్కి తేవడం అలా చేయాలి కదా. నువ్వు అక్కడ తయారు చేసి ఉంచుకుంటే ఏమవుతుంది? సో మార్కెట్ తేవడం కోసం దేని మీద ఆధారపడుతున్నావు నువ్వు? సర్వీసెస్, విచ్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్. అర్థమవుతుంది? ఇలాంటివన్నీ కూడా మనకి సర్వీసెస్ సెక్టర్లోకి వస్తాయి. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏమైనా మనం మాట్లాడుకోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ అకౌంటింగ్, ప్రొఫెషనల్ సర్వీసెస్, లీగల్, కన్సల్టింగ్, లాయర్లు ఇచ్చే సర్వీసులు కావచ్చు, డాక్టర్లు ఇచ్చేవి కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్ కిందకే మనకు వస్తాయి. సో ఇప్పుడు టెరిషరీ సెక్టర్ అనేది ఇప్పుడు కొత్త ఎకానమీలో మనకి నాలెడ్జ్ ఎకానమీ అంటాం, దీంట్లో బాగా డామినెంట్ అయిపోయింది. ఇండియాలో ఎస్పెషల్లీ టెరిషరీ సెక్టర్ ఈజ్ మోర్ డామినెంట్ దాన్ సెకండరీ అండ్ ప్రైమరీ. ప్రైమరీ సెకండరీ కంటే టెరిషరీ అనేది మనకి మోర్ డామినెంట్గా ఉంది. ఈ మూడు కాకుండా వి ఆల్సో టాక్ అబౌట్ క్వాటర్నరీ అండ్ క్వినరీ. క్వాటర్నరీ సెక్టర్ అండ్ క్వినరీ సెక్టర్. క్వాటర్నరీ అంటే అర్థం ఏంటి? దీస్ ఆర్ రిలేటెడ్ టు నాలెడ్జ్ బేస్డ్ సెక్టర్స్. అంటే ఒక రకంగా వీటిని సర్వీస్ అనే చెప్పొచ్చు, బట్ ఇంకొంచెం ఫర్దర్ క్లాసిఫికేషన్. నాలెడ్జ్ బేస్డ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇలాంటివి. రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తారు కదా, సైంటిస్టులు చేసే రీసెర్చ్, ఇవన్నీ కూడా మనకి. ఇంటలెక్చువల్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, బయోటెక్నాలజీ, కొత్త టెక్నాలజీస్. అంటే ఏం చేశారంటే ఒకప్పుడు ఇదంతా సర్వీసెస్ ఏనమ్మా. ఫర్దర్ మీకు ఎగ్జామ్లో ఆప్షన్స్లో ఇది ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఫర్దర్ క్లాసిఫికేషన్ కింద చూడాలి. కంప్లీట్ నాలెడ్జ్ బేస్డ్. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ నాలెడ్జ్ ఏమైనా కావాలంటే కారో వస్తువో ట్రక్ ఉంటే చాలు, అది క్వాటర్నరీలోకి రాదు. నాలెడ్జ్ అంటే ఇంటలెక్చువల్ యాక్టివిటీస్ మీద ఆధారపడేది. ఇంటలెక్చువల్ యాక్టివిటీ, బ్రెయిన్ మీద ఇంటలెక్చువల్ యాక్టివిటీస్ మీద ఆధారపడేవన్నీ కూడా మనకి క్వాటర్నరీలోకి వస్తాయి అని మనం చెప్పొచ్చు. సో దీని మెయిన్ ఫోకస్ అంతా ఏంటమ్మా? నాలెడ్జ్. మెయిన్ ఫోకస్ ఈజ్ నాలెడ్జ్, క్రియేషన్ ఆఫ్ నాలెడ్జ్, స్ప్రెడింగ్ ఆఫ్ నాలెడ్జ్, అదంతా మనకి దీని కిందకి వస్తుంది. అండ్ ఫైనలీ క్వినరీ సెక్టర్. కీవర్డ్ గుర్తుపెట్టుకోండి అంతే, నాలెడ్జ్ అనేది అక్కడ కీవర్డ్. క్వినరీ సెక్టర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి హై లెవెల్ డెసిషన్ మేకింగ్, లీడర్షిప్, ఇవన్నీ క్వినరీలోకి వస్తాయి. అంటే ఇక్కడ ఏం చెప్పాలి మనకి? ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ యొక్క పాలసీస్ అంటే విధానాలు, ప్రభుత్వాలు యొక్క విధానం, అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ పైన గవర్నమెంట్ యొక్క విధానం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పాలసీ అనే పదానికి మీనింగ్ కోసం. మొన్న ట్రంప్ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దేర్ ఆర్ ఓన్లీ 2 genders. ఎంత పెద్ద మాట సార్ అది, అంతేనా? మేల్ అండ్ దేర్ ఆర్ ఓన్లీ ఫీమేల్. 2 genders. అది ఏం చెప్తుంది? ఇట్ టెల్స్ అస్ హిస్ పాలసీ, ఆయన విధానం చెప్తుంది. అంటే హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ట్రాన్స్జెండర్స్. ట్రాన్స్జెండర్స్ని, ఎల్జిబిటికి. LGBTQIA కమ్యూనిటీని అతను రికగ్నైజ్ చేయట్లేదు. రెండింటినే రికగ్నైజ్ చేస్తున్నాడు, మేల్ ఫీమేల్ అంతే. వేరేవేమి నేను రికగ్నైజ్ అంటే ఇట్స్ అ రిగ్రెసివ్ స్టెప్. ప్రపంచమంతా సేమ్ సెక్స్ మ్యారేజ్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్న రోజుల్లో ఇతను వెనకడుగు వేశాడు. రిగ్రెసివ్ స్టెప్ అని అనొచ్చు మనం. దట్ ఈస్ హిస్ పాలసీ. అలాగా క్వినరీ సెక్టర్ అంటే ఏంటంటే ఇట్ కంప్రైజెస్ హై లెవెల్ డెసిషన్ మేకింగ్ అండ్ లీడర్షిప్ రోల్స్ ఇన్ గవర్నమెంట్, బిజినెస్, అకాడమియా అండ్ ఆర్గనైజేషన్స్. అంటే ప్రభుత్వం యొక్క పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళంతా క్వినరీ సెక్టర్లోకి వస్తారు. అర్థమైందా? గవర్నమెంట్ యొక్క డెసిషన్స్, పాలసీస్, ప్రభుత్వ విధానాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సెగ్మెంట్ అంతా క్వినరీ సెక్టర్. అంబానీ, అదానీ, వీళ్ళందరూ గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్న బిజినెస్ మ్యాన్. అలాగే పెద్ద నోబెల్ లారియట్స్ ఉన్నారనుకోండి, ఏదన్నా విషయంలో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు, అమర్త్య సేన్, ఇట్లాంటి వాళ్ళ ఒపీనియన్స్కి కూడా చాలా వెయిట్ ఉంటుంది. సో దే ఆల్సో కమ్ అండర్ క్వినరీ సెక్టర్. అలా గవర్నమెంట్లో హై లెవెల్ డెసిషన్ మేకింగ్లో ఉన్న వాళ్ళు అంటే మన నిర్మలా సీతారామన్, ఓకే, అంతే కదా మరి, హై లెవెల్ డెసిషన్ మేకర్ కథను, అలాంటి వాళ్ళందరూ కూడా క్వినరీ సెక్టర్. సో క్వినరీ సెక్టర్ ఇన్వాల్వ్స్
హై లెవెల్ డెసిషన్ మేకర్స్ హూజ్ ఒపీనియన్స్ ఆర్ డెసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ ది గవర్నమెంట్ పాలసీ. ప్రభుత్వ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. సో మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న 3 చాలు, ఎక్స్టెన్షన్లో చేశారు. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీకు రాయడం కోసం చెప్తున్నాను. క్వాటర్నరీలో ఏంటి? నాలెడ్జ్ ఎకానమీ. క్వెనరీలో హై లెవెల్ డెసిషన్ మేకర్స్ హూ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్స్ పాలసీస్. గవర్నమెంట్ యొక్క పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, బిజినెసెస్ పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కావచ్చు, లేదా అకాడమిషియన్స్ కూడా. అకాడమిషియన్స్ ఎందుకు? ఇప్పుడు మీకు ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీలో ఐఐఎం అహ్మదాబాద్ ప్రొఫెసర్స్ ఉంటారు కొంతమంది. మరి ఆయన ఎవరు? అకాడమిషియన్. ఆయన ఒక ప్రొఫెసర్, బట్ ఆయన తీసుకొచ్చి మానిటరీ పాలసీ కమిటీలో పెట్టారు. మరి ఆయన మాటకి అక్కడ వాల్యూ ఉంటుంది కదా. కమిటీలో పెట్టారంటే 6గురిలో ఆయన కూడా మాట ఉంటుంది. సో ఈజ్ అన్ అకాడమిషియన్, బట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ రెపో రేట్. సో ఈజ్ పార్ట్ ఆఫ్ క్వినరీ సెక్టర్. అలాగా. సో అకాడమిక్ నుంచి కావచ్చు, సైంటిఫిక్ రీసెర్చ్ నుంచి కావచ్చు, బిజినెసెస్ నుంచి కావచ్చు, గవర్నమెంట్ నుంచి కావచ్చు, ప్రభుత్వ విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళంతా క్వినరీ సెక్టర్ అని మనం చెప్తాం. క్లియర్ కదమ్మా? 5 ఆన్లైన్, రైట్. మీకు ఆఫ్లైన్ అందరికి డైరీ అనేది ప్రైమరీ సెక్టర్ కదండి సార్. ఏదమ్మా? డైరీ. డైరీయా? ఎస్ డైరీ సార్. డైరీ ప్రైమరీ అని మనం చెప్పలేము, సెకండరీ కింద తీసుకుంటాం. ఇక్కడ డైరీ అనేది ఇక్కడ 2 రకాలమ్మా. డైరీలో నువ్వు ఓన్లీ ఆవులు పెంచడం వరకు మాట్లాడుతున్నావా? ఆవులు పెంచడం వరకు మాట్లాడితే ప్రైమరీ. అండ్ హౌ యూ డిఫైన్ ఇట్? పాల పదార్థాలు తయారీ అయితే సెకండరీ. పాల పదార్థాన్ని తయారీ చేయడం, నా వరకు డైరీ అంటే అదే మీనింగ్, పాల పదార్థాలు తయారీ చేయడం, అది సెకండరీ కిందకే వస్తుంది. ఆవుల్ని పెంచడం వరకు అనుకుంటే ప్రైమరీ. ఆవుల్ని పెంచి పాలు తీసుకుంటున్నాం, పాలు అమ్ముతున్నాం, అంతవరకు ప్రైమరీ. ఆ తర్వాతదే సెకండ్. ఆ పాలు తీసుకుని నువ్వేం చేస్తున్నావు, అది సెకండరీ. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒకటే, నేను ఒక రా మెటీరియల్ తీసుకొని దాన్ని మాడిఫై చేస్తున్నాను అంటే అది సెకండరీ. నేను వరి పండించాను, ప్రైమరీ. ఆ బియ్యం తీసుకొని నేను ఒక తినే వస్తువు తయారు చేసి, ఒక స్నాక్ తయారు చేసి అమ్మాను, సెకండరీ. గోధుమలు తయారు చేశాను, గోధుమలు ప్రొడ్యూస్ చేశాను, ప్రైమరీ. ఆ గోధుమలతో బ్రెడ్ తయారు చేశాను, సెకండరీ. ఓకే, బెల్లం తయారు చేశాను. మాడిఫై చేస్తే మాత్రమే సెకండరీ వస్తుందా సార్? అంతే, నువ్వు మాడిఫై చేయాలి. మోడిఫికేషన్ లేకపోతే సెకండరీ అవ్వదు. రా మెటీరియల్ తీసుకొని దాన్ని నువ్వు వాల్యూ ఎడిషన్ చేయాలి, మాడిఫై చేయాలి, రూపాంతరం చేయాలి, ప్రాసెసింగ్ జరగాలి. ప్రాసెసింగ్ అనేది కీవర్డ్. ఎన్నిసార్లు అని చేసుకోండి, ఒకసారి జరిగినా చాలు, సెకండరీ కిందకి వెళ్ళిపోతుంది. ఐరన్ తీసుకున్నావు, ప్రాసెస్ చేసావు, స్టీల్ ప్రొడ్యూస్ చేసావు. ఓకే, అందుకే చెప్పాను. సో ఫోకస్ ఆన్ దట్. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? ఎడ్యుకేషన్ క్వాటర్నరీ రాదా సార్? ఎడ్యుకేషన్ నార్మల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. నాలెడ్జ్ అంటే హై లెవెల్ నాలెడ్జ్ అమ్మా, బాగా హై లెవెల్. రెగ్యులర్ ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ ఇదే. కానీ నువ్వు హై లెవెల్ రీసెర్చ్ తీసుకున్నావు అనుకో ఎడ్యుకేషన్లో, అది నీకు, అందుకే రీసెర్చ్ అనే పదం వాడుకోండి అక్కడ, అది క్వాటర్నరీలోకి వస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్లాసిఫికేషన్, దీనిపైన ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వచ్చింది. రియల్ సెక్టర్ వర్సెస్ ఫినాన్షియల్ సెక్టర్. రియల్ సెక్టర్, ఫినాన్షియల్ సెక్టర్. యూపీఎస్సి పీవైకి వచ్చింది దీనిపైన. రియల్ సెక్టార్కి ఫినాన్షియల్ సెక్టార్కి డిఫరెన్స్ ఏంటి? రియల్ సెక్టార్ రిఫర్స్ టు ద పార్ట్ ఆఫ్ ది ఎకానమీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గుడ్స్, సర్వీసెస్, ఓకే, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఇదంతా చేసేదంతా మనకి రియల్ సెక్టర్ అవుతుంది. అంటే మనకి తెలిసిన టాంజిబుల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ రియల్ సెక్టార్లోకి వచ్చేస్తాయి. గుడ్స్ ఒకటే కాదు, సర్వీసెస్ కూడా. గుడ్స్, సర్వీసెస్ అన్నీ. ఐటీ రియల్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్, అదే చెప్తున్నాను, టాంజిబుల్ గుడ్స్ లేదా సర్వీసెస్ కూడా అన్నాను. సర్వీసెస్ టాంజిబుల్ అనట్లేదు ఇప్పుడు కూడా. టాంజిబుల్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ ఏవైనా సరే, వీటిని ప్రొడ్యూస్ చేసేవన్నీ కూడా ఏంటవుతాయి అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రియల్ సెక్టార్ కంప్రైజెస్ ఎవ్రీథింగ్ ఇన్ విచ్ దేర్ ఈస్ ఎ గుడ్ ఆర్ సర్వీస్ ఈస్ ప్రొడ్యూస్డ్. గుడ్ కానీ, వస్తువు కానీ, సర్వీస్ కానీ ప్రొడ్యూస్ అవుతున్నవన్నీ మనకి రియల్ సెక్టార్లోకి వస్తాయి. ల్యాండ్, లేబరు, క్యాపిటల్ అలాంటి వాటిని ఉపయోగించుకొని మనం
మన హ్యూమన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం తీసుకొచ్చేవన్నీ కూడా రియల్ సెక్టర్లోకి వస్తాయని మనం చెప్తాం. అయితే వాట్ అబౌట్ సర్వీసెస్ సెక్టర్? వాట్ అబౌట్ సర్వీస్ అంటున్నాను, ఫినాన్షియల్ సెక్టర్. మరి ఫినాన్షియల్ సెక్టర్ అంటే ఏంటి? థింక్. పేరులోనే ఉంది, మనీ. హియర్ ఇప్పుడు మామూలుగా మనం ఒక ఫ్యాక్టరీ అగ్రికల్చర్ చేసాం అనుకోండి, ఏం చేస్తాం మనం? పంట పండిస్తాం, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తాం? ఒక రా మెటీరియల్ తీసుకొని దాన్ని మార్పు చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఇంకొక దానిగా తయారు చేస్తాం, ఇంతే కదా, ఇది మనం చేసే పని. బట్ ఫినాన్షియల్ సెక్టర్లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? మనీ ప్రొవైడ్ చేస్తారా సార్? ఇట్స్ ఆల్ అబౌట్ అలొకేషన్ ఆఫ్ మనీ లేదా ప్రొవిజన్ ఆఫ్ మనీ. నీకు అప్పు ఉంది, నేను అప్పు ఇచ్చాను, దట్ ఈస్ ఫినాన్షియల్ సెక్టర్. ఎక్కడైనా వస్తువు ప్రొడ్యూస్ చేసానా? చేయలేదు. సర్వీసెస్ చేశానంటే మీరు సర్వీసెస్ అని చెప్పొచ్చు, దాన్ని లెండింగ్ సర్వీస్ అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి అంటే డైరెక్ట్గా మనీతో డీల్ చేసే పార్ట్ అంతా ఫినాన్షియల్ సెక్టర్లోకి వస్తుంది. ఏ సెక్టర్ దీంట్లోకి ఏమొస్తున్నాయి? డైరెక్ట్గా నువ్వు మనీతో డీల్ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి వచ్చేవన్నీ మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, ఎలొకేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్. స్టాక్ మార్కెట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్. బాండ్ మార్కెట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్. ఇది గుర్తుపెట్టుకోవడం అంత కష్టమేం కాదు, రెండే రెండు. ఫినాన్షియల్ మీకు ఈజీ, ఇంకా అది కాదంతా రియలే. బ్యాంక్ ఏం జరుగుతుంది? డబ్బు డిపాజిట్ చేసుకుంటావు, డబ్బులు లోన్ తీసుకుంటావు, డీల్స్ విత్ మనీ రిసోర్సెస్, డైరెక్ట్గా మనీతోనే డీల్ చేస్తుంది. బ్యాంక్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్. సో యూ గో టు స్టాక్ మార్కెట్, ఏం చేస్తావు? డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తావు, షేర్లు కొంటావు, అమ్ముతావు, ప్రాఫిట్ వస్తుంది, అలా అయిపోతుంది. అలాగే బాండ్ మార్కెట్, యూ గో టు బాండ్ మార్కెట్ అండ్ యూ బై అండ్ యూ సెల్. సో ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ఫినాన్షియల్ సెక్టర్. ఇవి కాకుండా ఉన్నవన్నీ రియల్ సెక్టర్, మిగిలినవన్నీ రియల్. ఎంటైర్ ఎకానమీని మనం రెండు రకాలుగా డివైడ్ చేసేయచ్చు. ఎవ్రీథింగ్ విచ్ డీల్స్ విత్ మనీ మేనేజ్మెంట్, డైరెక్ట్ మనీ మేనేజ్మెంట్, మనీ ఇన్వాల్వ్మెంట్, లెండింగ్, ఇవన్నీ కూడా మనకి ఫినాన్షియల్ సెక్టర్. అవి కాకుండా ఉన్నవన్నీ రియల్ సెక్టర్, అంతే, ఇంకేమీ లేదు. లెండింగ్, బారోయింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్. ఎల్ఐసి ఫినాన్షియల్ సెక్టరే. ఓకే, డబ్బులు ఇస్తున్నావు, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ కొనుక్కుంటున్నావు, ఇవన్నీ ఫినాన్షియల్ సెక్టర్సే. ఇవి కాకుండా ఉన్నవి మనకి మనీ సెక్టర్ అవుతుంది, అదే రియల్ సెక్టర్ అవుతుంది, అంతే. మరి ఫినాన్షియల్ సెక్టర్ వల్ల ఉపయోగం ఏంటి? ఫినాన్షియల్ సెక్టర్ అనేది లేకపోతే ఏమవుతుంది? రియల్ సెక్టర్ ఉంటే సరిపోతుంది కదా, ఫినాన్షియల్ సెక్టర్ ఎందుకు అని అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ కంపెనీ, ఐఎమ్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ ఐ వాంట్ టు ఎక్స్పాండ్. నేను ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాను. ఎక్స్పాండ్ అవ్వాలంటే నాకు ఐ నీడ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, లాట్ ఆఫ్ మనీ. నేను ఇప్పుడు బిజినెస్ ద్వారా సంపాదిస్తుంది సరిపోవట్లేదు. సో వాట్ కెన్ ఐ డూ? ఫినాన్షియల్ సెక్టర్ లేదనుకోండి, నేను ఏం చేయగలను? ఏం చేయలేను, సైలెంట్గా ఉంటాను అంతే. ఫినాన్షియల్ సెక్టర్ ఉంటే ఐ గో టు ఏ బ్యాంక్, ఐ బారో, నేను డబ్బు బారో చేసుకుంటాను. బారో చేసుకొని ఐ పుట్ దట్ ఇన్ రియల్ సెక్టర్. సో ఫినాన్షియల్ సెక్టర్ అనేది రియల్ సెక్టర్ గ్రోత్కి పనికొస్తుందా లేదా? ఇప్పుడు నేను కార్ మ్యానుఫ్యాక్చర్ అమ్మా, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ రియల్ సెక్టర్. ఐ వాంట్ టు గ్రో బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్. నాకు ఫండ్స్ లేవు, నాకు కావాలి. వేర్ విల్ ఐ గో టు ఫినాన్షియల్ సెక్టర్. నాకు అప్పు కావాలి, ఒక 100 కోట్లు కావాలి, నేను ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక బ్యాంకో ఎవడో నీకు ఇస్తాడు. లేదా నేను నా కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేద్దాం అనుకున్నాను, అంటే షేర్స్ అమ్ముతాను, వచ్చిన డబ్బులు నేను ఎక్స్పాండ్ చేస్తాను. లేదా బాండ్ ఇష్యూ చేస్తాను, దాని మీద వచ్చిన డబ్బులు నేను ఎక్స్పాండ్ చేస్తాను. షేర్స్, బాండ్ ఇవన్నీ మాట్లాడదాం, ఫినాన్షియల్ మార్కెట్స్లో డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫినాన్షియల్ సెక్టర్ ఏం చేస్తుంది? ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద గ్రోత్ ఆఫ్ రియల్ సెక్టర్. సో దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఒకదాని కూడా సంబంధం లేదు అనుకోకూడదు, దే ఆర్ కంప్లీట్లీ ఇంటర్ కనెక్టెడ్. అలాగే నువ్వు ఒక పెద్ద బంగారం షాప్ పెట్టావు, గోల్డ్ షాప్ పెట్టావు, రియల్ సెక్టర్. కానీ గోల్డ్ షాప్ పెట్టుకున్నప్పుడు ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి వద్దా? ఫినాన్షియల్ సెక్టర్. ఎందుకంటే నీకు దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండేది గోల్డ్ షాప్లోనే. పోతే థెఫ్ట్, ఇన్సూరెన్స్ లేకపోతే దెబ్బ అయిపోతావు, అలాగా. సో ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో లిక్విడిటీ అంటే ఏంటి? ఫండ్స్ అవైలబిలిటీ. ఫండ్స్ అవైలబిలిటీని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఫినాన్షియల్ సెక్టర్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే రిస్క్
రిస్క్ తగ్గించడానికి కూడా అవసరమైన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఫినాన్షియల్ సెక్టర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో రియల్ సెక్టర్ రిలైస్ ఆన్ ఫినాన్షియల్ సెక్టర్ ఫర్ ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్. ఫినాన్షియల్ సెక్టర్ డిపెండ్స్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ రియల్ సెక్టర్. అప్పు తీసుకున్నాడు ఈడు, ఆడు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే తీర్చలేడు. సో రియల్ సెక్టర్ బాగుంటేనే ఫినాన్షియల్ సెక్టర్ అంటే అప్పు ఇచ్చేవాడికి కూడా డబ్బులు వెనక్కి వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. రియల్ సెక్టర్ బాగుంటే ఫినాన్షియల్ సెక్టర్ బాగుంటుంది, ఫినాన్షియల్ సెక్టర్ బాగుంటే రియల్ సెక్టర్ బాగుంటుంది. సో ఒకళ్ళ ప్రాస్పెక్ట్స్ ఇంకొకరితో కంప్లీట్గా ఇంటర్ కనెక్ట్ అయిపోయాయి, అని మనం చెప్పొచ్చు. ఇవాళకి ఆపుతాను ఇక్కడ. విల్ కంటిన్యూ టుమారో. క్లియర్? ఎనీ డౌట్స్ అంటిల్ నౌ? ఆన్లైన్ స్టూడెంట్స్, ఆఫ్లైన్ స్టూడెంట్స్, ఎవరికైనా? చిన్న డౌట్ అయినా పర్లేదు, హెసిటేట్ చేయకండి. లేవా ఆన్లైన్? సార్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. సార్ పాలసీ అంటే ఏంటి, స్కీమ్ అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి ఒకసారి చెప్తారా సార్? పాలసీ అంటే విధానం అమ్మా. సో వాట్ ఈజ్ యువర్ పాలసీ? అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సో సునీల్ ఉంటాడు, సునీల్ అందులో ఇన్సూరెన్స్ ఏజెంట్. పాలసీలు కొంటారా అంటుంటాడు వచ్చి. ఓయ్ ఓయ్, ఆ సినిమాలో హీరోయిన్ అంటాడు, ఇలాంటి వెధవలతో మాట్లాడకపోవడమే నా పాలసీ అంటారు. అర్థమైందా? సో పాలసీ ఈజ్ యువర్ విధానం, నీ యాటిట్యూడ్, నీ విధానం. ఇందాక చెప్పాను, ట్రంప్, దర్ ఆర్ ఓన్లీ 2 genders. దట్ ఈస్ హిస్ పాలసీ. హీ లుక్స్ ఎట్ ఈ పీపుల్ పరంగా తీసుకున్నప్పుడు తను ఏం చేస్తున్నాడు, 2 genders మాత్రమే ఉంటాయి అని ఆయన భావిస్తుంది. అది అతని విధానం, అలాగే మానిటరీ పాలసీ అంటున్నాం, ద్రవ్య విధానం. ద్రవ్య కాదు, తెలుగులో ఏమన్నా ఫిస్కల్ పాలసీ అంటే ద్రవ్య విధానం కాల, ఏదోనండి, తెలుగు మీడియం మనకి ఎందుకు. మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ ఏం చెప్తుంది మనకి, ఎకానమీలో లిక్విడిటీ, మనీ సప్లై ఎంత ఉండాలని చెప్తుంది. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే లిక్విడిటీ ఎక్కువ ఉండాలి, అంటే ఎక్కువ మనీ అందుబాటులో ఉండాలి, వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి అని చెప్పేది. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటే వడ్డీ రేట్లు ఎక్కువ ఉండాలి, మనీ సప్లై తగ్గించాలి అని చెప్తాం. అదొక విధానం, ఇదొక విధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ ఏం చెప్తాం, మీరు చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్ పాలసీకి. ఇప్పుడు చెప్పినట్టు ఐటీ పాలసీ అంటారు, గవర్నమెంట్ యొక్క ఐటీ పాలసీ అంటే ఐటీ పరంగా ప్రభుత్వం యొక్క విధానం ఏంటి. ఇన్సూరెన్స్ పాలసీ ఇస్ డిఫరెంట్, అక్కడ మీనింగ్ వేరు. ఇన్సూరెన్స్ పాలసీ అన్నప్పుడు మీనింగ్ వేరు వస్తుంది. బట్ ఇక్కడ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా అడిగాడు క్వశ్చన్. పాలసీ, స్కీములు ఎవరు ఇస్తారు, గవర్నమెంటే కదా. స్కీమ్ అంటే ఏంటి మరి? ఎ స్కీమ్ ఈజ్ ఎ ప్రోగ్రామ్. ఎ స్కీమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు బెనిఫిట్ ఏ సెగ్మెంట్. ఒక సెగ్మెంట్కి బెనిఫిట్ ఇవ్వడం కోసం నువ్వు తీసుకొచ్చేది. వెల్ఫేర్ స్కీమ్స్ అంటాం కదా. ఆ స్కీమ్స్ మనకి ఎస్సీస్ కోసం స్కీమ్స్ ఉంటాయి, ఎస్టీస్ కోసం స్కీమ్స్ ఉంటాయి, ఉమెన్ కోసం స్కీమ్స్ ఉంటాయి, చిల్డ్రన్ కోసం స్కీమ్స్ ఉంటాయి. సో స్కీమ్కి ఏముంటారో బెనిఫిషరీస్ ఉంటారు. పాలసీకి బెనిఫిషరీ ఉంటాడా లేదని కాదు, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. పాలసీ టెల్స్ అస్ హౌ ద గవర్నమెంట్ థింక్స్. స్కీమ్ ఏం చెప్తుంది, ఒక పర్టికులర్ సెగ్మెంట్కి అది ఏ రకంగా బెనిఫిట్ చేస్తుందని చెప్తుంది. అలాగే రైతుల కోసం చేసేవి అగ్రికల్చరల్ స్కీమ్స్, గర్ల్ చైల్డ్ కోసం తీసుకొచ్చే స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్. అది పాలసీ కాదు. స్కీములు మీకు తెలియకపోవడానికి ఏముంటుంది, రోజు చదువుతారు గవర్నమెంట్ స్కీమ్స్. దీస్ ఆర్ ప్రోగ్రామ్స్ ఇంటెండెడ్ టు బెనిఫిట్ ఎ సర్టెన్ సెగ్మెంట్. ఒక సెగ్మెంట్కి బెనిఫిట్ చేయడం కోసం తీసుకొచ్చే డిజైన్ చేయబడ్డ వాటిని స్కీమ్స్ అంటాం. మరి పాలసీ అంటే ఏం చెప్పాను, విధానం. విధానం అంటే తెలియకపోతే మరి నేనేం చేయాలి, అందుకే ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ట్రంప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎక్కువ మాట్లాడకపోవడం నా పాలసీ.
ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటారు. యా, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటే ప్రతి చోట నిజాయితీగా ఉండడం బెస్ట్ పాలసీ. అన్నిటికంటే మంచి పాలసీ అంటే ప్రతి చోట నిజాయితీగా ఉండడం. తక్కువ మాట్లాడడం బెస్ట్ పాలసీ. అనవసర వ్యవహారాల్లో తలదోచకపోవడం నా పాలసీ. అలా చెప్పొచ్చు. మన పర్సనల్ లెవెల్లో మాట్లాడదు. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఐటీ పరంగా ఇది నా విధానం, అగ్రికల్చర్ పరంగా ఇది నా విధానం, ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రీ పరంగా ప్రభుత్వం యొక్క విధానం. ఓహో, గ్రూప్ 2 ఇంపాక్ట్ ఇది. ఈ మధ్యన పాలసీలు అని రిలీజ్ చేస్తున్నారు, అందుకు వస్తున్నాయి ఈ క్వశ్చన్లు. నేను ఇప్పటిదాకా అసలు అంటే ఎగ్జామ్ వచ్చిన దాకా ఈ డౌట్ కూడా రాలేదు చాలా మందికి. ఎంఎస్ఎంఈ పాలసీ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పరంగా గవర్నమెంట్ యొక్క పాలసీ ఏంటి అంటే ఏంటి, వాటిని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందా చెయ్యదా, అర్థమవుతుందా? పాలసీని ఏం చేస్తుంది, గవర్నమెంట్ యొక్క పర్స్పెక్టివ్ మనకు తెలుస్తుంది. ఎన్విరాన్మెంట్ పాలసీ, ఎన్విరాన్మెంట్లో ప్రభుత్వం యొక్క విధానం, ప్రభుత్వం యొక్క పాలసీ, గవర్నమెంట్ ఆలోచన విధానం మీకు తెలుస్తుంది. పాలసీ చూసినప్పుడు దాని పట్ల ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఎంకరేజ్ చేస్తుందా డిస్కరేజ్ చేస్తుందా, ఏమనుకుంటుంది, గవర్నమెంట్ యొక్క యాటిట్యూడ్ విధానం అవన్నీ మనకి అక్కడ తెలుస్తాయి. స్కీముల్లో ఒక పర్టికులర్ సెగ్మెంట్ కోసం ఏమేం చేస్తున్నాము, ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాము అనేవి స్కీముల్లో తెలుస్తాయి. క్లియర్ కదా అబ్బాయి? ఎస్ సార్. రైట్. ఎనీథింగ్ ఎల్స్? డోంట్ హెజిటేట్ అమ్మా, ఒక్క డౌట్ ఉండిపోయినా అది తినేస్తారు తర్వాత మళ్ళీ. గెట్ ఫుల్ క్లారిటీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. క్లోజ్. ఓకే, సేమ్ టైం టుమారో. బాయ్.